నువ్వు ఆరాధన చేసుకునే సమయం మాకు ఇచ్చావు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు. రోగులు ఉన్నా, వ్యాధులున్నా, లేక ప్రమాదం ఉన్నా వాడి నుంచి తట్టుకునే శక్తినిచ్చి మీ సన్నిధిలో నిలబెట్టుకుని దేవా మీ పునరుద్ధరణ అందరూ మీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు. వచ్చిన బిడ్డలందరినీ మీతో ఆకర్షించుకోండి. అల్లరి లేకుండా, సాతాను గెలుగులు లేకుండా యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములు సహాయం చేయండి. దయగల తండ్రి, ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు చెప్తూ ఉన్నాం. మీరే ఘనత మహిమ పొందండి. మాకు ఆనందము, సంతోషము, సమాధానం దయచేయండి. యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములు వెనుక వేడుకుని ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. బలపడుతున్నాం. పునరుద్ధానుడు యేసుడు మేఘాల పైన రానుండెను. పునరుద్ధానుడు యేసుడు మేఘాల పైన రానుండెను. నవవరుడై రారాజుగా, నవవరుడై రారాజుగా తిరిగి రానుండెను. హల్లెలూయా మారణాత యేసురమ్మ త్వరగరగు. హల్లెలూయా మారణాత యేసురమ్మ త్వరగరగు. పునరుద్ధానుడు యేసుడు మేఘాల పైన రానుండెను. పునరుద్ధానుడు యేసుడు. అప్పుడే ఎక్కగారు వెళ్ళిపోయారు. ఎవరు మనుషులు ఇక్కడ ఉన్నారు కానీ అప్పుడే వెళ్ళిపోయారు. అయ్యో ఎవడు చల్లవ కూడా రాదా? పునరుద్ధారణ చేసాడంటే మేఘాల ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారు? సరే, వార్తలు చదువుకుందాం. మనకందరికీ తెలిసిన వాక్యమే. యోగా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఆదివారమున ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉంట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఆదివారమున తెల్లవారుజామున, ఆదివారం ఏ రోజుది? ఎప్పుడుది? ఈ రోజేనండి, ఈ రోజే. అంతకుముందు ఈ రోజు ఆరాధన జరిగేది కాదు, నిన్న జరిగేది ఆరాధన. ఎప్పుడు? నిన్న. అంటే అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుడు బిడలం కాబట్టి ఏంటనేది విషయాలు మనం తెలుసుకోవాలి. నిన్న ఆరాధన జరిగింది. నిన్న ఏ రోజు? నేను రోజు పేరు లేదా? అది నిన్న రోజు శనివారం. ఆ శనివారం నాడు ఆరాధన మామూలుగా. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు వారు సరిపోక ముందు విశ్రాంతి. అదే కొందరు శనివారం చేస్తూ ఉన్నారు, కొందరు శుక్రవారం రోజు చేస్తూ ఉన్నారు. శుక్రవారం అంటే ఎందుకు చేసుకుంటామంటే బాగా వినండి. అది మన సమస్యల కోసము, మన అవసరాల కోసము. ఎవరైనా సమస్యలు ఉన్నవారు, అవసరాలు ఉన్నవారు వచ్చి ప్రభుకు ప్రార్థన చేస్తే ఆయన దయామయుడు కాబట్టి దయ చూపించి వారి సమస్యలకు పరిష్కారం ఇస్తారు. అది ఆ రోజు. ఇంపార్టెంట్ ఏంటి ఏదంటే ఆరాధన జరిగే రోజు ఏదంటే యూదులకి శనివారము, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత మనకి ఆదివారం. కాబట్టి శుక్రవారం నాడు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అవసరాలు ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారు, అవసరం రారు. వాళ్ళ గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. నాకు కావాల్సింది ఈ రోజే, దేవుడు ఏర్పరిచిన రోజు. ఎందుకంటే ఈ రోజు ఎందుకు మారిందంటే దేవుడు మరణించి తిరిగి లేచాడు. అది మంచి రోజు.
దేవుడు చట్టాలు మార్చాడు. పాత నిబంధన పక్కకెళ్ళి కొత్త నిబంధన వచ్చింది కాబట్టి ఆ కొత్త నిబంధన చేసిన ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు లేచారు కాబట్టి ఆదివారం నాడు ఆరాధన జరుగుతున్నది. క్రీస్తు ప్రభును ఆరాధించిన వాళ్ళందరూ కూడా ఆదివారమే ఆరాధన. యెహోవా తండ్రిని ఆరాధిస్తున్నామన్న వాళ్ళు కూడా శనివారం చేసుకుంటారు. అది ఇష్టం. మన వాళ్ళని అనలేదు అన్నది మీరు లేదు. మనకి ఏంటి ఇంపార్టెంట్ అయిన రోజు ఈ రోజు. ఎవరికి రోజు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు. ఎంతమంది అంగీకరించారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా? అమ్మా, ఎంతమంది అంగీకరించారు? నారాయణ కూడా బాప్తిసం పొందారు కదా, పొందారా? ఆయన కూడా ఎంతమంది చదువుతుంది? నాగమణి కూడా పొందినట్టుందా? అమ్మా, పొందారు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించడానికి ఈ రోజు ఇంపార్టెంట్ రోజు. ఈ రోజున మనం ఆలయంలో ప్రవేశించాలి. మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆకాశం అన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ రోజు చూస్తూ ఉన్నాడు వాళ్ళందరినీ. ఆదివారం నా మందిరంలోకి వస్తూ ఉన్నారా, నా మాట వింటూ ఉన్నారా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. మాట విన్న వాళ్ళమైతే ఆయన దగ్గరికి వస్తాం. నీకు ఎన్ని కారణాలు ఉంటాయి, మనకి అవన్నీ అనవసరం. ఆయన దేవుడికి అనవసరం. దేవుడికి తెలుసు మనకి కారణాలు ఉన్నాయో కారణాలు లేవో కూడా దేవుడు తెలుసు. మొన్న బుక్ ఇచ్చాడు, అలా నాకు వచ్చింది. ఆ బుక్లో ఏమి రాసిందంటే మహాత్మా గాంధీ గారు ఏమి రాశారంటే, నువ్వు ఒక పనిని చేయడానికి నీకు ఇష్టం లేదనుకో, నువ్వు ఎగ్గొట్టాలనుకో, 2 మార్గాలు ఎదురుకుండా వస్తాయంట. వచ్చేస్తాయంటే మన మనసులోకి ఆలోచనలో ఇలా చెప్పు ఇలా చెప్పు అని అలా చెప్పి మానేస్తాం. చెయ్యాలని నీకు ఆలోచన ఉంటే ఇంకో 2 మార్గాలు వస్తాయంట. ఇదిగో ఎలా చెయ్యి, నేను అడ్డు పెడుతున్నారా, అడ్డు పెట్టుకోనికి ఎలా చెప్పు, నువ్వు ఇలా చేయాలి. అదంతా మనలోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆదివారం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే తండ్రి యేసు ప్రభు మనతో మాట్లాడినే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసమే చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే ఆయనతో మనం ఉండాలని. ఆ ప్రాణాన్ని పెట్టాడు ఆయన మన కోసము. ప్రాణం పెట్టాడంటే ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి కోసం ప్రాణం పెట్టాడంటే ఎంత ప్రేమంలో మనం అర్థం చేసుకోవాలి. అంతగా నిన్ను నన్ను సంఘమును ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరు ఏమండి? యేసుక్రీస్తు ప్రభువు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. అంటే నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆయన ముందుకు రావడానికి మనకి ఇష్టం లేదా? మరి ఇష్టం లేనప్పుడు, ఆయన అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు బాప్తిసం పొందారు? అసలు బాప్తిసం అంటే ఏంటి? ఏమండి, రాకపోతే దైవ దీవెనలు ఆగిపోతాయి. అలా పెడతాం. పోనీ దైవ దీవెనలు మాకు వద్దండి, మా ఇష్టానుసారంగా మా కష్టాలు చేస్తూ మేము తింటూ ఉంటామండి అంటే అనుకోవచ్చు. కానీ నువ్వు రాకపోతే ఆయన రాజ్యానికి మనము వెళ్ళలేము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. తిరిగి లేచి మనల్ని కూడా ఒకనొక రోజున మనం చనిపోతాం, అందరూ చనిపోతాం. తిరిగి లేపి ఆయన తీసుకెళ్ళిపోతారు. అందుకోసమే మనం రావాలి. కాబట్టి ఈ భాగ్యమును, ఈ మహాభాగ్యమును, ఈ మహాదేవుని ఈ శ్రమను దైవాత్మ పరిశుద్ధాత్మ సంచారం చేస్తూ ఉండాలి మన మధ్యలో. అటువంటి భాగ్యమును పోగొట్టుకుంటూ ఉన్నారు చాలా మంది. 7 దినాలు క్రైస్తవులు దరిద్రం అనుభవిస్తున్నారంటే, వ్యాధులు అనుభవిస్తున్నారంటే, ప్రమాదాలు జరుగుతున్నాయంటే కారణం ఎవరో తెలుసా? మన వ్యతిరేక స్వభావమే. ఆదివారం ఆరాధన ఎందరో పోగొట్టుకుంటూ ఉంటారు. ఆదివారం
ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో తెలుసుకోవడం లేదు. నిర్లక్ష్యం పెడుతూ ఉంటారు ఆదివారం ఆరాధన. ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం పెడితే దేవుడు పెడితే నువ్వు దేవుడు బైబిల్ చదవడానికి నిర్లక్ష్యం పెడితే, ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం పెడితే దైవ సన్నిధి కోల్పోతావు. సాతాను సన్నిధి నీ దగ్గరికి వచ్చి ఎప్పుడు నేను కాలేకపోదామా, ఎప్పుడు నేను బూతులు పడేద్దామా, ఎప్పుడు నీ కుటుంబాన్ని సర్వనాశనం చేద్దామా అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎవరు? అది గమనించారు మనం. చాలా మంది అంటూ ఉంటారు, బాబు ఆరాధనకి వెళ్ళకపోతే దేవుడు శిక్షిస్తాడా? దేవుడు శిక్షించేవాడు కదండి, రక్షించేవాడు. ఎవరు చెప్పారు నీకు ఆదివారం గుడికి వెళ్ళమని అంటూ ఉంటారు. నిజమే, దేవుడు శిక్షించడు, ఆయనకి విరోధం అన్నాడు. ఇవేళ కాబట్టి రేపు నువ్వు మారిపోయి దేవుని వద్దకు వెళ్ళిపోతావని ఏ కాలేజ్ కొట్టినకు, ఏ శత్రువు కొట్టినందుకో, ఏ దానికి పోనందుకో, ఏ మోటార్ సైకిల్ పడిపోయినందుకో, ఏ గోళ్ళు పడిపోయినందుకో వాడు తొందర పెట్టి అలా చేస్తూ ఉంటాడు. వాళ్ళు తొందర పెడుతూ ఉంటాడు, సమయాన్ని కనిపెడుతూ ఉంటాడు. ఆ సమయాన్ని లేపేది చెబుతూ ఉంటాడు. అయితే నువ్వు ఆదివారం దైవ సన్నిధిలో, ఆదివారమే కాదు ప్రతిదినము దేవుడు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ గ్రంథం చదువుకుంటూ నీ మనసు దేవుని మీద లగ్నం చేస్తే వాళ్ళ దగ్గర వీలు లేదు. ఈ విధంగా దైవ సావాసాన్ని కోల్పోయి యెహోవా బిడ్డలు అందరూ చనిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలు అందరూ చనిపోతూ ఉన్నారు. దేవునికి ఇష్టం లేని కార్యం చేసి శాపాన్ని భూమి మీద అనుభవిస్తూ ఉన్నారు. అలా చేయడానికి వీలు లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అలా చేయకుండా మీరందరూ నా ఆశీర్వాదాలకు మీరు పాత్రలు, నా ఉగ్రతకు మీరు పాత్రలు కాదు. నా ఉగ్రత మీ మీద వస్తే మీ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? సిమెంట్ కొట్టిన వస్త్రము వలె చిరిగిపోతూ ఉంటారు, లోపల అయిపోతూ ఉంటది. దేవుడు బిడ్డనే కొంతమంది ఆలయం మానేసి ఆదివారాలు పనులు పెట్టుకుని ఏమండి ఊళ్ళు ఎత్తు వెళ్తూ ఆ మధ్యలో ఆగుతూ తాగుతూ మళ్ళీ తాగుతూ. ఎందుకు? తాగడానికి బాగుంటుందని ఒప్పు క్యాంప్ పెట్టుకుంటూ ఉంటారు. మా అమ్మని చూస్తాం, మా అత్తని చూస్తాం, మా మామని చూస్తామని. అలా తిరిగి ఏమండి లివర్లు పాడైపోయి, గుండు పాడైపోయి, ఊపిరి అందక ఎంతో మంది జిఎస్ఎల్లో మేము చూస్తాం. ఏంటి ఈయన బైబిల్ గ్రంథం మళ్ళీ ఎత్తి మీద ఉండదు అక్కడ. ఏంటి బైబిల్ గ్రంథం అని ఏంటి రోగం వీడికి అంటే విపరీతమైన తాగడండి బాబు. ఊపిరి అంతే లేదు, గొట్టాలు పెట్టేసేవాడు. బాగా తింటూ ఉండేది. ఎన్నో సార్లు వస్తున్నాం, వైద్యం చేయించుకెళ్తున్నాం, మళ్ళీ తాగేస్తున్నాం, మళ్ళీ పోతున్నాయి. చూసారా? దైవ సన్నిధికి దూరంగా ఉన్నావు. దేవుని బిడ్డవై నువ్వు శాపానికి సంధిస్తూ ఉన్నావు. వ్యాధి రూపంలో వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను. రా, నేను ఎలా వెళ్ళిన అక్కడికి నాకు స్నేహితుడిగా నువ్వు రా, తీసుకెళ్ళిపోతాను. కాబట్టి మరి ఇంపార్టెంట్ ముఖ్యమైన రోజు ఆదివారం మనకి దేవుని బిడ్డలకు. ఈ రోజు కాబట్టి రేపైనా దేవుడు దీవిస్తాడు. మన స్థితిగతులు మారిపోతే ఊహించలేము, ఆయన పేరు ఊహించలేము. కాబట్టి మహాభాగ్యం ఇచ్చాడు దేవుడు మనకి. ఈ భాగ్యం వద్దంటే పోతున్నారు చాలా మంది. ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆదివారం నాడు ఏం చేస్తూ ఉన్నారండి? తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళరు గాని ప్రభువైన యేసు దేహము కనబడలేదు. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున తెల్లవారుజామున నిన్నే సిద్ధపరుచుకున్నారంట స్త్రీలు. ఈ స్త్రీలు ఎవరనగా యేసుక్రీస్తు ప్రభు గారికి రక్త సంబంధం కాదండి. యేసుక్రీస్తు ప్రభు గారు బాగు చేస్తే ఆయన్ని నమ్ముకుని ఆయన్ని ప్రేమించి వెంట తిరుగుతున్న స్త్రీలు నిన్నే సిద్ధపరుచుకున్నారంట సుగంధ ద్రవ్యములు. అంటే చాలా ఖరీదైనవి. వాళ్ళకున్న స్తోమత కొద్ది లేక అప్పు తెచ్చాడు ఏది తెచ్చాడు నాకు తెలియదు కానీ సిద్ధపరుచుకుని పెందలాడ వస్తూ ఉన్నారు. పెందలాడ వస్తూ ఉన్నారంటే అందులో ఏం కనపడుతూ ఉంటుంది మనకి? ఒక ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు, ఒక బంధువులు మనం పిలిచినప్పుడు ఆ కార్యక్రమం ఆగకుండా వెళ్తే ఏం కనపడతాయి? అయిపోయిన తర్వాత వెళ్తే ఏం కనపడతాయి? తెలుసు అందరికీ చెప్పండి. చెప్తే ఏమనుకుంటామని చెప్పండి. దైవ సన్నిధిలో ఉన్నాం. నేను మా ఇంటికి భోజనం పిలిచానండి. 10 గంటలకు ప్రార్థన అమ్మ మా ఇంటికి భోజనం రండి అన్నాను.
10 గంటలకు వచ్చేస్తే ఏమన్నట్టు, 1 గంటకు వస్తే ఏమన్నట్టు చెప్పండి చెప్పండి అమ్మా. తెలుసు అన్నీ ఉంటాయి. 1 గంట ఏమి లేకుండా ఎందుకు వస్తారు? 1 గంట భోజనం ఉంటాయి కానీ కాదు. పిలిచిన టయానికి వెళ్తే నా మీద మీకు ప్రేమ ఉన్నట్టు. నా వెళ్తున్నాను పిలిచాడు కదా, 10 గంటల గంట ప్రార్థన. ఆ 2 దేవుడు నమ్ముకున్నట్టు దేవుడి మీద ప్రేమ ఉన్నట్టు. దేవుడు నమ్ముకున్నట్టు అయితే ఇక ముందు వస్తుంది. 10 గంటల మీద ప్రార్థన జరుగుతుందో, 9 గంటలకు పాటలు కదా, నా దేవుడి పాటలు నేను కూడా పాడాలి. ఇలా పాడకపోతే ఎన్నో అని ప్రేమగా వస్తారు. మరి 1 గంటకు వచ్చి వాళ్ళు పిలిచాడు కానీ 1 గంటకి కదా మిడిగా వేసింది. ఏనాడు దానికి వెళ్ళి ఏమి లేదు లేదు, దేవుడి మీద ప్రేమ లేదు, ఆ పిలిచిన మీద కూడా. అందుకే లేటు పడతారు. ప్రేమ ఉంటే వెనకాస్తారా? నేను ఎప్పుడు ఉన్నాను డ్రెస్ 8 గంటలుగా తగిలించేసాను. అర్థం 8 గంటలుగా తగిలించారని అన్నాను. ఏమేం చేస్తారు ఒకడు కారం చేసినప్పుడు ఒకడు వంటలు ఏమండి అంటే నేను తయారీకి వెళ్ళిపోవాలి. తయారీకి దేవుని మధ్యలో మొదలెట్టేయాలి. అరే ప్రేమ కనబడుతూ ఉంది. ప్రేమ లేని వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత వస్తారు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ స్త్రీలకి ప్రేమ ఉన్నది కాబట్టి స్త్రీలు చీకటి ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది. అవునా? భయమే కదండి. భయము. పురుషులైతే వెళ్తారు. స్త్రీలు చీకటితోనే వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలిసేళ్ళు ఈ పట్టుకుని ఈ అత్తలు గురించి అనుకుంటా తెలుసా? సుసరంలోకి వెళ్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ చచ్చిపోతే ప్రదేశానికి ఏమంటే 1 సంవత్సరం అవుతున్నారు ఇక్కడికి కొత్తగా అయిపోతే ఏమైపోయింది ఏమైపోయింది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు ఆ సమాధి దొడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఏం కనపడుతుంది? వీళ్ళు ప్రేమ ఉన్నది. ఎవరి మీద ప్రేమ ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువారి మీద ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఉన్నది కాబట్టి శ్రీకరమే కూడా లెక్క చేయకుండా పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. స్త్రీ లేని వారు మరి ముందుగా ఉండాలి. దైవ సన్నిధిలో స్త్రీ లేని వారు ముందుగా ఉండాలి. వీళ్ళు స్త్రీలా పురుషులే వెళ్ళలేదు. స్త్రీలే కదా, పురుషులే వెళ్ళలేదు. కాబట్టి స్త్రీలకే ఎక్కువ ప్రేమ. స్త్రీలకి జాలి ఉంటుందంట, పురుషులతో రాత్రి దేవంట. ఇప్పుడు పురుషులే ముందంటున్నా, స్త్రీలు అనుకుంటున్నారు. మీరు ఏ ఊళ్ళో కింద మారు మీరు ఆలోచన చేసుకోండి. ఏమండి రాత్రి హృదయాలుగా మారిపోయేమో చూసుకోండి. ఈ స్త్రీలు తెల్లారుజామునే సినిమా నాడే దాచేసుకుని కొనేసుకుని దాచేసుకుని చీకటితోటి నా యేసు ప్రభుని చూడాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అని చనిపోయారండి. ఆయన ఆ దేహాన్ని చూడటానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆయన బతుకున్నాడో ఆయనతో మాట్లాడతాడో కాదు, చనిపోయారు. ఆయన చనిపోయిన ఆయన మీద అంత ప్రేమ కురిపిస్తూ ఉన్నారు. అయితే సజీవుడైన దేవుడి యొక్కకు మనం వస్తున్నాము, ఎంత ప్రేమ చూపిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు కోరినది ఏంటంటే ప్రేమ. నన్ను ప్రేమించండి. నువ్వు నన్ను ప్రేమిస్తే 10 గంటలు 3 గంటలు 9 గంటలకు వచ్చి కూర్చుంటారు ఇక్కడ. మీరు నన్ను ప్రేమించకపోతే 2 గంటలకు వస్తారు. మీరు ఆమె అన్న తర్వాత సంబాలం అందా అందులో డబ్బులు పోదాం. అయితే ఎవరు నష్టపోతారు తెలుసా? నష్టపోయింది దేవుడు కాదు సుమా. బాగా దాహం ఎత్తినప్పుడు చెరువులో నీళ్లు ఉంటాయి, అది తాగకుండా ఆ చెరువుకి నాకు గొడవ వచ్చింది నేను తాగనంటే ఎవరు నష్టపోతారు? ఆ తాగనన్నప్పుడే నష్టపోతాడు. ఈ విధంగా మనము మన సొంత జ్ఞానముతో ఈ విధంగా మనం దైవ శైలిని కోల్పోతూ ఉంటే రేపు అన్న రోజున ఎక్కడ పోతామంటే అనండి రేపు ఎక్కడ పోతాం? నరకం అనేది నిరతముండదు. నిరతముండదు, అక్కడ పోతాను. ఇప్పుడు ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తున్న హెచ్చరికలు మనం ప్రతిరోజు ఆదివారం ఉంటే ఏ విధంగా నడాలో దైవవాక్యం మనకు నేర్పిస్తూ ఉంటది. రాకపోతే ఏం సుఖం లేదు. విన్నారు కదా, స్త్రీలు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించి
వచ్చారు. తీరా చూస్తే ఆయన ఆయన దేహం అక్కడ లేదు. నిజానికి స్త్రీని రావాల్సింది ఎవరు రావాలంటే శిశువులు రావాలండి. 3.5 సంవత్సరాల శిశువులు కూడా తిరిగి పేతురు గారు అన్నారు, వాడు కూడా నేను నా సమయం అయిపోయింది, నన్ను తీసుకెళ్ళి సిలువ వేసేస్తారంటే చెయ్యి పట్టుకుని వాడు కూడా ఎవడు నిన్ను సిలువ వేసింది, అవసరమైతే నా ప్రాణాలు ఇస్తానని నీకోసము అన్నాడు. ఎవరు తీరా పట్టుకున్నప్పటికీ పారిపోయాడు. మనుషులు మాటలు ఎలా ఉంటాయి, మనుషుల యొక్క మాటలు ఎలా ఉంటాయి అనేసాడు. అనేసిన తర్వాత యేసు ప్రభువుని పట్టుకుంటే ఇందుకే శిశువులతో పాటు లేదానికి రోగులకి ఆయన భయం, ఆయన కూడా తిరిగారు కదా. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు దొంగడు అనుకోండి, దొంగను పోలీసులు తీసుకుంటే ఈ ఫ్రెండ్ కనపడ్డా ఇంకా చాలా బాగుంది. ఈ ఫ్రెండ్ ఎవరంటే అదంటే అడుగుతారేమో, అడిగించిపోతారేమో, ఊరు చూసిపోతాడు. ఇలా ఉండే ఇంటికి అంటాడు, నేను ఎక్కడ నాకే తెలుసని చెప్పండి. అంటే భయము, ఈ భయం ఆవరించింది. ప్రాణాలు ఇస్తానన్న ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు 3 సార్లు ఉంటారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు శిశువులు ఉంటే ఆయన సిలువ వేసినప్పుడు ఆ సిలువ చుట్టూ తిరిగి మా బోధకుడిని మీరు కొట్టండి, తిట్టండి, సిలువ వేయండి, 3వ రోజున ఏం చేస్తాడు? తిరిగి లేస్తాడు అని గర్వంగా సంతోషంగా గొంతులేదురంట. ఆయన మాటలు వెళ్ళలేదు. అలాగని దేవుని మంచిగానికి వచ్చి మనం కూడా దేవుని మాటలు వింటే మన బ్రతుకులు మారిపోతే సుమా లేదు కదా. చెప్తాం దైవ సన్నిధిని కోరుకోను, మాటలు వినాలి, విని వాటిని ఆశ్రయించాలి. బిడ్డలందరూ కూడా చక్కగా మన వాక్యం చెప్పారంటే ఎందుకు చెప్పారు? వస్తున్నారు, వింటూ ఉన్నారు. కొందరు వస్తారు, వినకపోతే వాళ్ళ వాక్యం చెప్పగలరా? ఏమండి, దేవుని వాక్యము ఎవరు నోటి నుంచి వస్తుందో వారు దైవంలో మీరు ఎరుగురా అని యేసుక్రీస్తు కూడా చెప్తూ ఉన్నారు. నాకు వినండి, దేవుని మాటలు మీ నోటిలో నా నోటిలో ఎవరి నోటిలో ఉంటే వాళ్ళు ఎవరితో సమానమాట? దైవం అంటే ఎవరు? ఏమండి, దేవుళ్ళు దేవుడితో సమానం అంట. ఎందుకంటే వాక్యమైన దేవుడు నీ హృదయంలోంచి బయటకు వస్తూ ఉన్నాడు. ఒక పాట రూపంలో, ఒక సాక్ష్యం రూపంలో, ఒక ప్రార్థన రూపంలో, ఒక బైబిల్ చదివినప్పుడు, బోధించినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇప్పుడు నేను మాట్లాడుతాను, నా మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాలో నుంచి వస్తూ ఉన్నాయి. మీరు మాట్లాడుతున్నారు, మీ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మాటలు ఏ మాటలు? దేవుని మాటలు. కాబట్టి దేవుని మాటలు నీ నోటి నుంచి వస్తున్నాయి కాబట్టి నువ్వు దైవంతో సమానం కావా అని లేఖనం ఎప్పుడు చదవలేదా మీరు అని యూదులకు ప్రశ్నిస్తూ ఉంటాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. కాబట్టి చక్కగా వాక్యాలను బిడ్డలు వివరించారు, చక్కగా బైబిల్ గ్రంథాలు చదివారు, చక్కగా ప్రార్థన చేశారు. అంటే మీరందరి హృదయంలో కూడా ఎవరున్నారు? ఎవరు వచ్చారు మీ హృదయాల నుంచి? ఎవరు వచ్చారు? దైవం మీలోంచి వచ్చింది బయటికి. మీలో ఉన్న దాని దైవము. ఈ భాగ్యము ఎందరో బాగు చేసుకుంటూ ఉన్నారు. ఉన్నదా ఈ భాగ్యము అందరికీ? అందరని నేను అన్నాం. యేసు ప్రభువుని నమ్ముకోలేదని నేను అన్నాం. నమ్మవలసిన అవసరం మనకు లేదు. నమ్మిన గురించి అంటూ ఉన్నాను. ఎందుకు ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు? అయ్యో, చక్కగా కార్యక్రమం జరిగించాడు నాగార్జున. ఎలా ఉందంటే ఆ టీవీ నేను చూసాను. నేను 3 గంటలు ఉంది. 3 గంటలు చూసినా మనకి ఇసుకు రాలేదు. ఎందుకంటే 3 గంటలు నేనే చెప్పాను అనుకోండి, కంటే ముందు టీవీ అంటారు. నేను చెప్పలేదు 3 గంటలు, ఒక్కొక్క అరగంట ఒకరు చెప్పేవారు, ఇంకొక అరగంట ఇంకొకరు పాట పాడేవారు, ఇంకో 10 నిమిషాలు ఇంకో ప్రార్థన చేసేవాడు. అంత వెరైటీగా టైం లేదు. 3 గంటలు కూడా. మరి ఈ డైరెక్షన్ ఎలా ఉందంటే పెద్ద పెద్ద ఆలయంలో జరుగుతుంది. అంత బాగుంది డైరెక్షన్. పాట పాడడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం.
ఆటబంధం ప్రార్థన చేయడం వర్షం. అసలు టైం గడిచిపోయింది అనిపించుకోలేదు. అసలు మీరు చూడండి క్యాచ్ ఎంత బాగుందో. చూపెత్త కాలంలో చూడండి. అటువంటి భాగ్యాన్ని చాలా మంది పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మన దేవుడు మన కోసం తిరిగి లేచే రోజుది గుడ్ ఫ్రైడే రోజు అండి. మరి ఆలయంలోకి వెళ్ళలేనులైనా, ఎంత తాగుమూతులైనా, ఎంత తిట్టుమూతులైనా ఆ రోజు దేవుడి సన్నిధిలో పడి ఉంటారు. కొంతమందికి గుడ్ ఫ్రైడే అంటే ఏదో కాదు, ఈస్టర్ పండుగ అంటే ఏదో కాదు. ఎందుకు వెళ్తావు? వాళ్ళ ఎందుకు వస్తే బోధించేవాళ్ళు చెప్తారు నీకు, నువ్వు రానబట్టి నువ్వు వెళ్తావు. మన నారాయణ అంటాడు, మొన్న ఎవరో ఫోన్ చేశారు బిల్లికాడ నుంచి, ఈరోజు గుడ్ ఫ్రైడే అండి కార్యక్రమంలో ఉన్నామండి అన్నాడు. నేను పోయి రాదు. ఈరోజు కాదు బాబు గుడ్ ఫ్రైడే. నువ్వు అబద్ధాలు అనుకుంటాడా? ఆయనకి తెలుసు గుడ్ ఫ్రైడే ఇప్పుడు గుడ్ ఫ్రైడే అన్నామంటే మరి ఏంట్రై రోజు ఈ రోజు మట్లా ద్వారా ఆయన ఎవరు అడుగుతున్న ప్రశ్న ఇది బాగా గమనించారు. ఎవరు వేస్తున్న ప్రశ్న? ఎవరు? దేవుడు వేస్తున్న ప్రశ్నే. బయట వాళ్ళు నీడు బాప్తిజం ఉంది, నా దేవుడు రక్షించాడు, రక్షణ కనబడిపోయింది అనేక మంది సాగుతున్నాడు. మరి గుడ్ ఫ్రైడే ఏంటో తెలుసుకోవద్దు, నువ్వు ఈస్టర్ అంటే ఏదో తెలుసుకోవద్దు, ఈస్టర్ రోజులు ఎప్పుడు రావాలో తెలుసుకోవద్దు, గుడ్ ఫ్రైడే రోజులు ఎప్పుడు రావాలో తెలుసుకోవద్దు, రాత్రి ఎప్పుడు చేయాలో తెలుసుకోవద్దు. ఎలాగెళ్తాడు పనులేమో అరలోకి నాకు సంబంధం ఏంటయా అంటారు. అయితే నువ్వు ఏం చేయలేవు. చూడండి, ఒకరి గురించే కాదు ఉద్దేశింది. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా మన పండగలు ఎదుటి మనం తెలుసుకోవాలి. అది ఎదుటి వాళ్ళు మనల్ని ఏదని చెప్తారు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు? మీరు ఉంటారు చూసావా, నారాయణ ఎంత ఖచ్చితంగా ఉంటాడు అనుకున్నా, ఈరోజు గుడ్ ఫ్రైడే చెప్తున్నాడు చూసావా, ఆ పెద్ద మాట్లాడు అనుకుంటాడు ఆయన. వీడికి ఎంతకైతే వెళ్తా అక్కడ నిజంగా వీడికి వెళ్దా ఆయనకి తెలుసు, హిందువులు తెలుసు గుడ్ ఫ్రైడే ఎప్పుడు, క్రిస్మస్ ఎప్పుడు అని తెలుసారు. కానీ వాళ్ళకి వెళ్ళాలి. ఏమండి, అన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలని నేను అంటూ ఉన్నాను. మీ మీద ప్రేమ ఉండి చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశంగా మీరు భావించద్దు. స్త్రీలు శ్రద్ధ కలిగి అక్కడికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో లేనట్టు మనము చూస్తూ ఉన్నాం. తర్వాతమ్మా ఇందును గురించి వారికి ఏమీ తోచగా ఉండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని వీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేత అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అన్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, ఇక్కడ లేచి ఉన్నాడు. లేచిన ఆయన మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని వారిపడి ఉంటుంది. ఒక్క లేడైనా, సమాధిలో లేడైనా, లేచి ఉన్నాడు. మృతులలో మీరు ఆయన ఎందుకు వెతుకుతూ ఉన్నారు? అదే ప్రశ్న మనకు కూడా వేస్తున్నాడు దేవుడు. సజీవుడైన దేవుడు మనకున్నాడు, పైన ఉన్నాడు సజీవుడైన దేవుడు, లేచి ఉన్నాడు అనగా పైన ఉన్నాడు సజీవుడైన దేవుడు. మనం ఎక్కడ వెతుకుతూ ఉన్నాం అంటే మృతులలో వెతుకుతూ ఉన్నాం, అనగా లోకములో మనం వెతుకుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు అంటారు, ఒక ఆయన్ని నా వెంట రాను అంటే ఆయన అంటాడు, అయ్యా నా తండ్రి చనిపోయిన తర్వాత పాతి పెట్టి అప్పుడు వస్తాను నీతో అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటా తెలుసా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనివ్వండి, నువ్వు నాతో రా. బాగా గమనించాను. ఇప్పుడు యేసు లేని వాడు మృతుడు, నువ్వు మృతుడువే నువ్వు నాతో రాకపోతే, ఆయన మృతుడే నన్ను తెలుసుకోకపోతే.
మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటారు. ఆ ఉన్న వాళ్ళందరూ మృతులే, నన్ను ఎరగకున్నారు వాళ్ళు, నువ్వు రాతవు అంటే నేను రానంటాడే. ఇప్పుడు మృతులు తమ మృతులను బాధ పెట్టుకుంటారు. అలా మృతులు లోకంలో ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు. పైన దేవుణ్ణి వెతకడానికి ఇష్టపడరు. సజీవుడైన దేవుణ్ణి వెతకాలి మనం. సజీవుడైన వెతకడం అంటే ఎందుకు కాదు, ఆయన చెప్పింది మనం చెయ్యాలి. నేను క్రైస్తవ లోకం కూడా ఎలాగనే ఉన్నది. మృతులలో వెతుకుతూ ఉన్నారు ఆయన్ని, సొంత జ్ఞానంతో వెతుకుతూ ఉన్నారు ఆయన్ని. ప్రార్థన చేస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు, వారికి ఒకసారి వెళ్ళి రొట్టె రసం ఇచ్చుకుంటే చాలు, ఆదివారం ప్రతిరోజు తెలవాల్సిన అవసరం లేదే లేదు అని వాళ్ళకి నిర్ణయించుకుంటూ ఉన్నారు. ఇలా భక్తి జీవం తగ్గిపోతూ ఉంది. వాళ్ళు కిందకు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటారు? మృతుల లోకానికి వెళ్తారు. సజీవుడైన వాడిని మీరు మృతుల్లో వెతుకుతూ ఉన్నారు. చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ కూడా దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధకులు, వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కాదు. అయితే నేను దినాల క్రైస్తవులు కూడా అబద్ధాలు ఆడుతున్నామేమో, దొంగతనాలు చేస్తూ ఉన్నామేమో, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నామేమో, ఆలయంకి ఎక్కడుతూ ఉన్నామేమో. బైబిల్ గ్రంథం అంటే ఎందుకు నాకు ఈ బైబిల్ గ్రంథం ఒక అరగంట చదువుతాం కదా, ఈరోజు మంచి సినిమా వస్తుంది కదా, ఆ సినిమా చూస్తే అందులో ఉంటది, ఏముంటది బైబిల్ గ్రంథం చూస్తే నువ్వు తప్పు చేయొద్దు అంటది, చురుక్కుమంటది, నాకు వద్దు నువ్వు అక్కడే ఉండు అంటూ ఉన్నావేమో. ఇది మృతులకి కిందకి దిగిపోవడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. మృతులనే వెతుకుతూ ఉన్నావు నువ్వు. సజీవుడైన వాడిని వెతకాలి. వెతుకుతూ ఉన్నామా? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏం ఆజ్ఞించావు దేవుడు నీకు? విశ్రాంతి దినాలు పరిశుద్ధంగా ఆశ్రయించాలి సుమా. ఆ దినము దేవునికి మహాదినము సుమా. ఏ దినము? ఒక విషయం చెప్తాను, మా ఇంట్లో విషయం జరిగిందే. నాకు నిజాలు చెప్తానండి, ఎంత సంతోషమో నాకు ఏమనుకున్నా సరే చెప్పేస్తాను. నేను అన్నాను, శశిరాయ్ గారు చిన్నప్పుడు గుడ్ ఫ్రైడే వస్తుంది, చిన్న 40 days నుంచి కష్టపడి వాక్యం చెప్పి వాళ్ళందరినీ నడిపిస్తున్నాడు. చాలా బాగా చేస్తారు. 7 మాటలు మాట తీసుకుని ప్రిపేర్ అవ్వండి అంటే, గుడ్ ఫ్రైడేకి నాకు సెలవు వస్తారా? ఇది కూడా అంటది, అదే సెలవు ఉంటుంది కదా. ఇంకా గుడ్ ఫ్రైడే 17 రోజులు ఉన్నాయి కదా, వచ్చేసింది. దేనికి స్తోత్రాలు. ఏమండి ఎప్పుడు వచ్చింది సెలవా? 15 కూడా ముందు వచ్చేసింది సెలవు అనగా నీకు. దేవుడు మాటలు దేవుడు రావాలంటే అది నీకు అదృష్టంగా భావించి పరిగెత్తి రావాలి. అది నీకు సెలవు ఉండదా? ఏమి చేసింది? దేవుడు మహాప్రభుని పెద్ద యాక్సిడెంట్ కాల్ చేసి ఇంటిపోవాలా? పాపం దేవుడు పరిణామాలండి. ఎన్నిసార్లు కూడా ఎగ్గుట్టినా ఆయన నవ్వుకుంటూ బాధపడుతుంటే వచ్చినప్పుడు సంతోషిస్తూ ఉంటాడంట. దేవుడికి స్తోత్రాలు. ఆయన ఒండి చూస్తూ ఉంటాడంట. ఈ రోజున వస్తున్నాడు ఇది అని సంతోషం వచ్చేదంట. చూడండి, ఎప్పుడు రాని చుట్టూ మనకి గుర్తు మనకి ఎలా ఉంటుందండి? అమ్మయ్య ఇప్పుడు నేను గుర్తొచ్చానికి అని సంతోషిస్తూ ఉంటాడు లోపల. అలాగే దేవుడు కూడా సంతోషిస్తూ ఉంటాడంట. కాళ్ళు చేతులు ఎదుగుతామని బైక్ యాక్సిడెంట్ అంటే మాటలు కాదు, 2 సార్లు జరిగింది. ఆ దేవుని కృప. ఆయన మరి కృప అంటే యోగ్యత లేని వాళ్ళకి యోగ్యత ఇచ్చేది. నిజానికి యోగ్యత లేదు మనకి యోగ్యత కల్పించేదే కృప. అర్హులు కదా మనం, అనర్హులు. కృప. అందుకే కృప అని ఈ పత్రికలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎవరు? అపోస్తలుడు పౌలు గారు, వీళ్ళందరూ కూడా దేవుని కృప. నిజానికి యోగ్యులు కాదండి మనము. నిజానికి దేవుడు విడవ కాదు మనము. యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడిగా అంగీకరించడానికి, లేక తండ్రిగా అంగీకరించడానికి, యెహోవా తండ్రిగా అంగీకరించడానికి మనకి యోగ్యత లేదండి. కేవలం కృప. అంటే యోగ్యత లేని మనకు యోగ్యత కల్పించాడు. ఎవరు? తండ్రి దేవుడు.
యోగ్యత లేని మనలను తన కుమారుని బలిగా చేసి ఆ పరిశుద్ధ పట్టణంలో దేవునితో నివాసం చేసే యోగ్యత కలిగిస్తాడు. ఇదే కృప. కృప కనికరము గల దేవా అని ప్రార్థిస్తూ ఉంటాం. కృపనగా యోగ్యత లేనిది కలిగించినదే కృప. అర్హత లేని వాళ్ళకి అర్హత కలిగించేదే కృప. ఈనాడు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నామంటే కేవలం దేవుని కృప. ఆ కృప ఉంది కాబట్టి ఆ కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఇచ్చి ఆ కుమారుడు రక్తంలో అంజనం అని మనల్ని ఎలా చూస్తారు తెలుసా? యూదులైన వాళ్ళు ఒక కుక్కల్లా చూస్తారు మనం యూదులు. ఇప్పుడు వాళ్ళ ఉత్తరాలు కుక్కలు. అందుకే వాక్యం రాసి ఉంది, మనుషులు తినే ఆహారము అమ్మా మనుషులు తినే ఏ రొట్టెని కుక్క పిల్లలకు పెట్టొచ్చా? యేసు ప్రభు అంటూ ఉన్నారు. ఏమండి కుక్క పిల్లలకు పెట్టొచ్చా అంటే ఆమె చక్కటి సమాధానం ఇస్తుంది, అయ్యా కుక్కలు కూడా మీ దగ్గర ఉండగలరు, అవి మీరు తినేసి తింటే కదా నాయన అంటే ఆమె విశ్వాసం చూసి ఆయన ఉప్పొంగిపోయాడు. ఇది మంచి మాటలు అంటే దేవుడికి ఎంత సంతోషమో మనకి కూడా అలా ఉండాలి. మంచి మాటలు అంటే హృదయం ఉప్పొంగిపోతూ ఉండాలి. ఎవరికైనా మనం ధర్మం చేస్తూ ఉంటే సంతోషం వచ్చేస్తూ ఉండాలి. ఎప్పుడు సంతోషించడు? ఎక్కువ చేసినప్పుడు తక్కువ చేసినప్పుడా? రూపాయికి మన సంతోషం రాదు. 10 రూపాయలు ఇస్తేనో అయ్యా 10 రూపాయలు ఇచ్చాను నేను, ఎవరితో చెప్పు కానీ మనలో మనకి ఒక మంచి పని చేశాను నేను, 10 రూపాయలు ఇచ్చాను నేను అని సంతోషం వస్తుంది మనకి. అలాగే దేవునికి కూడా మంచి పని చేసినప్పుడు ఎంతో సంతోషం ఇచ్చేస్తుందంట. కాబట్టి అనాథుడు మనం కుక్కల్లాంటి వాళ్ళు మనము ఎలా మారిపోయిందో తెలిసేప్పుడు ఈ కుక్కల్లాంటి వాళ్ళు మనలను అన్యులమైన మనలను అడివి ఒలివల మొక్కలు పోయి ఉన్నవాడు మనం. ఎలాగా? అడివి ఒలివల మొక్కలు అంటే ఒలివల తోటలో ఉంటే ఆ మొక్కకే విలువ, అడవిలో ఉంటేనో విలువ లేదు. అన్ని మొక్కలు ఉన్నాయి అడవిలో, మరి నీరు ఉండదు, మరి గుడ్డు ఉండదు, ఏముండదు, ఏదో మొక్కలు వచ్చిందంటే మనము అంతే. అడవి ఒలివల మొక్కలు మనం. ఈ అడవి ఒలివల మొక్కలు పట్టుకెళ్ళి తోటలో పెట్టాడు దేవుడు. దేవుడికి స్తోత్రాలు. కుక్క పిల్లలైన మనల్ని తీసుకెళ్లి దేవుడు వారసులుగా మార్చేసాడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. వారసులమైపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్ల ఏమైపోయామండి? వారసులు అంటే ఏంటి? ఏమండి? ఆస్తిక వారసులు ఎవర్రా అని అడగకపోయినా ఎక్కడ తడుగు తీసుకొచ్చి ఆడికి ఇస్తారు. అడగకపోయినా సరే వారసులకి ఇస్తారు. అలాగే నువ్వు అడగకపోయినా వారసులు అయిపోయావు. ఎందుకనగా బాప్తిసం పొందావు కాబట్టి నువ్వేమైపోయావు? వారసులు అయిపోయావు. అటువంటి స్థితిని, దేవునికి వారసులుగా అయిపోయే స్థితిని దేవునికి ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాం మనము? అమ్మా చెప్పండి, ఎలా ప్రార్థన చేస్తూ ఉంటాం మనము దేవునికి? తండ్రి. తండ్రి అని అన్నది ఎవరిచ్చారో నీకు కూడా నాకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చారండి. లేకపోతే మనం అడగలు ఇందా చెప్పుకున్నాం కదా, కుక్కలు మనుషుల్ని తండ్రి అంటే ఉంటాయా? ఉంటారా? నా కుక్క నా కూతురంటే నా కొడుకండి మనం ఒప్పుకుండా కుక్కలే ఒప్పుకో, మనుషుల్ని ఒప్పుకుంటాం. కుక్కలాంటి మనల్ని ఎలా మార్చేశారు దేవుడు? మనుషులుగా మార్చేసి యూదులుగా మార్చివేసి అందులో పెట్టేసి తీసుకెళ్ళి ఇదంతా యేసుక్రీస్తు ప్రభువారు ప్రియము. అందుకే అన్యజనులు రక్షణ నిమిత్తము నిన్ను నేను నియమిస్తూ ఉన్నాను. నువ్వు అన్యజనులకు వెలుగు. నువ్వు అంటే యేసు ప్రభు ఇప్పుడు మనకు వెలుగు కదా. ఇప్పుడు మన జీవితాన్ని వెలిగించాడా లేదా? వెలిగించాడు. వెలుగులో ఉన్నా మనము. యేసయ్య అన్యజనులకు వెలుగు. ఆ వెలుగులో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి ఎంత భాగ్యం ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ భాగ్యమును ఎవరు పోగొట్టుకోకూడదు సుమా. నిజమే, వారసులమైపోయాం. కానీ యేసు మాట వినకపోతే, అక్కడికి వెళ్ళకపోతే ఈ భాగ్యం అంతా వృధా. ఆయన తిరుగులు లేవడం
ఏంటి అని మనం చెప్పుకోవడం కూడా వృధా. యేసు మాట మనము వినాలి. తర్వాత చూడమ్మా, ఎక్కడ వచ్చాము? మనుష్య కుమారుడు అక్కడ వచ్చామా? అది ఎవరు అంటున్న వాళ్ళు? ఎవరు ఆ సమాజం వచ్చిన వాళ్ళు? ఎవరు అంటా ఉన్న వాళ్ళు? ఎవరు నేను జవాబు ఇస్తున్న వాళ్ళు? ఎవరు? వెళ్ళినోళ్ళు స్త్రీలు, యేసుని వెంబడించిన వాళ్ళు, యేసుని ప్రేమించిన వాళ్ళు. వారితో మాట్లాడుకునే వాళ్ళు ఎవరు? ఇద్దరు మనుషులు ఎవరు? దూతలు, పరలోకం నుంచి వచ్చిన దూతలు. దైవ కుమారుడు కనుక ఆ సమాజంలో రాయి తెరవడానికి ఎవరు వచ్చారు? దూతలు వచ్చారు. ఆ దూతలు ఎలా ఉన్నారో కూడా రాశాడు. ఆ దూతలు అంట మహా వెలుగుతూ ఉన్నారట. ప్రకాశమానమైన వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు చూసారా? ప్రకాశమానమైన వస్త్రాలు ధరించుకుని వచ్చారు దూతలు. రేపు నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో మనము కూడా అలాగే ఉంటాం, వెలిగిపోతూ ఉంటాం. ఒకసారి ఆలోచన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. ఇక్కడ వాక్యం మనసులో పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. చదువు మనము. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారు ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ దూతల కంటే ఎక్కువ చేశాడు దేవుడు నిన్ను. ఆ దూతల కంటే ఎక్కువ వెలుగులోకి ఇచ్చాడు. నువ్వు కూడా అలా వెలిగిపోతూ ఉంటావు. ఎప్పుడు యేసు మాటలు వెళ్ళినప్పుడు, ఎప్పుడు తన లోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు వెలుగుతూ ఉంటావు. ఆ వెలుగును మనము ధరించుకోవాలి, కానీ ఆ వెలుగును మనము విడిచిపెట్టకూడదు. ఈ దూతలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు దూతలు రప్పించాడంటే దేవుడు వీళ్ళు ఎలాగా హృదయంలో కలవరం ఉంది కాబట్టి ఈ కలవరంలో పాత మాటలు వీళ్ళు జ్ఞాపకము చేసుకోరు కాబట్టి నూతనంగా చెప్పిద్దాం. ఇప్పుడే నమ్ముతారేమో. దూతలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏమైనా మాట్లాడుతూ ఉన్నాయి దూతలు? చదవండి, మరో తరగతి చదవండి. టైం అయిపోతుంది. ఎందుకు చూసారా? సజీవుడైన దేవుణ్ణి మృతులు ఎందుకు వెతుకుతూ ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఏమండి? సజీవుడైన దేవుడు మనకు ఉన్నాడు. ఆ సజీవుడైన దేవుడిని వెతకాలి ప్రతి ఒక్క మనిషి కూడా. మృతుల్లో వెతుకుతూ ఉన్నారు అనగా ఎందుకు పనికిరాని వాటిని వెతుకుతూ ఉన్నారు, ఎందుకు పనికిరాని చేస్తూ ఉన్నారు, అయ్యే దైవం అనుకుంటూ ఉన్నారు. ఇది మృతులు. ఎలా చేయను? మంచి పని కాదు. సజీవుడైన దేవుడు నీ వెతకాలి. ఆ దేవుడు ఎక్కడున్నాడు? దేవరాజ్యంలో పైన ఉన్నాడు. ఆయన పైన ఉన్న వాటిని మీరు వెతకండి. మధురం మధురం మధురం. ఆయన వేసేను, సజీవుడైన వేసేను. వెతుకుతూ ఉన్నామా? వెతకడం అంటే ఆయన మాట తినడం. వెతకడం అంటే ఆయనే దేవుడని నమ్మడం. ఆయన దేవుడని నమ్మి కూడా నువ్వు లోకంతో స్నేహం చేస్తే, మూల పాఠాలకి నువ్వు స్థానం ఇస్తే, నువ్వు కూడా ఆ స్త్రీలు మృతులను వెతుకుతూ ఉన్నారు. ఆయన చెప్పిన మాట పక్కన పెట్టి సొంత పెద్దలు చేస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు? మనుష్య కుమారుడు చనిపోతాడు, 3వ రోజున ఏ మాట్లాడి వెళ్ళిపోతాడు. 3 సార్లు చెప్పాడు. ఎవరు? చేసుకోడు. ఎవరితో చెప్పారు? శిశువుతో చెప్పారు. వీళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఎవరితో చెప్పాడు? ఇలా మాటలు పక్కన పెట్టేసి సొంత పెత్తనం చేసుకుంటూ వచ్చి ఉన్నారు. సొంత పెత్తనం చేసుకుని రుద్దుదాము. ఎవరికి రుద్దుతారు? ఇక చనిపోయి లేవలేని బాడీకి రుద్దుతాడు. రుద్దుడు ఆసారం ఏంటంటే 3 రోజులు అయిపోయిన తర్వాత సుగంధమైన వచ్చి ఆ సమాధిలో కలిసి ఎందుకు పోస్తారు. ఎందుకంటే ఆ బాడీ పాడవదు. ఒకవేళ మనం పోతామని మన సమాధులు అలా ఉండవు. ఎలా ఉంటాయి మన సమాధులు?
కరెక్ట్ గా మనిషికి సరిపడగానే ఉంటది. ఒక సమాజం అయితే మనిషి కూడా సాధన పొట్టికి సాధన కొన్ని సమాజం అలా చేస్తారు మనం. అది తీరేం పైకి మనము సుభద్రయ్యారు వాళ్ళు అలా కాదు, రాతి నేలలో తొలిపించుకుంటూ ఉండి ఆ ఎదర వారం దగ్గర పెద్ద రాయి పెడతారు, బోర్డర్ తీసుకుని అందులో పెడతారు. లేదా అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఉండొచ్చు. మనకులాగా 3 రోజులు చేసేవాళ్ళం, చిన్నదొడ్డి పెద్దోడు చేసేస్తాం మనం. అది 2, 3, 4 ఏదో లెక్కెట్టుకుని చిన్నదొడ్డి పెద్దోడు అలా కాదు. ఆ బాడీకి సుగంధరాలు పోస్తూ వెళ్తూ వస్తూ ఉంటారు, నేలగా కూడా చూస్తూ ఉంటారు ఆ బాడీ. ఎందుకంటే నా అన్న, నా తండ్రి, నా భార్య, నా చెల్లి, నా బిడ్డ వెంటనే దేవుడు బిడ్డని మూడు లేదు తనకి తీరాలని చూసుకోవాలి అని ఆశతో వెళ్ళినప్పుడల్లా సుగంధరాలు పోస్తూ ఉంటే బాడీ పాడవు. మీకు బాగా తెలియాలంటే సినిమా యాక్టర్ శ్రీదేవి తెలుసా మీకు? తెలంగాణలో ఎవరు ఉండరు కాదండి, పెద్ద యాక్టర్ కదా ఆవిడ. ఆవిడ చనిపోయింది, ఫంక్షన్కి వెళ్ళి చనిపోయింది, చనిపేశారు. ఆవిడ బాడీ పాడవకుండా నరాలు కట్ చేసి ఈ నరాల్లోకి ఇంజక్షన్ చేస్తూ ఉన్నారు, ఆ బాడీ పాడవకుండా ఉండడానికి. టెక్నాలజీ ఇదే రావాలి కదా, బాడీ ఇదే రావాలంటే చాలా రోజులు పడుతుంది కదా. ఆ బాడీ పాడవకుండా వచ్చేసింది. అలాగే అప్పటిలో సుగంధ ద్రవ్యాలు పోసి ఆ శరీరాన్ని తల్లి తీరా చూసుకుని నెల తరబడి చూసుకుంటూ ఉండేవారు. ఎంత ఉన్నవాళ్ళు అయితే అన్ని ఎక్కువ రోజులు చూసుకుంటున్నారు. అందుకే ఆ సమాధుల మీద రాయి పెట్టి ఉన్నారు. ఆ రాయి తొలించడం, వెళ్ళడం, రాయుడు అమ్మ ఎలా ఉన్నావా బాగుందరు అని చూసుకొని మళ్ళీ వచ్చేది. వాళ్ళ ఆచారం, వాళ్ళ పద్ధతి అది. మన పద్ధతి అలా కాదు. ఒకసారి లాస్ట్ చూసుకుని అందులో పెట్టి ఏమైనా పైన ఎత్తాం పోయింది ఏమండి, వాళ్ళు అలా కాదు. కాబట్టి వీళ్ళు మృతులే ఉన్నాడు, చనిపోయాడు, లేస్తాడని మాట పక్కన పడేసి సొంత వేతనంతో అక్కడే ఉంటాడు. వేసే దేహము రుద్దుతాం. ఏంటి రుద్దుతాం? సుగంధ ద్రవ్యాలు రుద్దుదాం అని పట్టుకుని వెళ్ళారు. మాటలు పక్కన పెట్టారు, దేవుని మాటలు పక్కన పెట్టారు. దేవుని మాటలు పక్కన పెడితే ఏ మనిషి జీవితం అన్నా అంతే. దేవుని మాటలు పక్క పెట్టకూడదు. పక్క పెడితే పరలోక రాజ్యం మనకు ఉండదు. పరలోక రాజ్యము దేవుని మనం ఉండాలంటే ఏసయ్య మాటలు పక్కన పెట్టకూడదు. ప్రతి మాట కూడా వినాలి. ఎలా మంది అనుకుంటూ ఉంటారు, ఇంకా వయసు ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా, మారదాంలే అనుకుంటూ ఉంటారు. అయితే మన ఆయుష్ ఎంత మనకు తెలుసా? మీకు ఇక్కడ ఎవరు యవ్వన బిడ్డలు ఎవరో చనిపోవడం లేదు, కానీ మా పట్టణంలో వెళ్తే అందరూ యవ్వన బిడ్డలే. 22 సంవత్సరాలు, 20 మిస్ అయిపోయాడు అంటారు. ఇక్కడ రాత్రి కూడా వెరైటీగా ఉన్నాయి, చచ్చిపోయినాడు కూడా మిస్ అయిపోయాడు లేదని. 22 సంవత్సరాలు వాళ్ళు ఇలా పెడుతూ ఉన్నారు. ఎంతమంది చనిపోతూ ఉన్నారు, ఇప్పుడు కూడా చనిపోతూ ఉన్నారు. ఎవరు పెట్టారు మాట వెనక. మేము వస్తుంటే మొన్న 2 మోటార్ సైకిల్ మీద కుర్రోళ్ళు, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేవు. మాతో ఎవరు కారు తోటి మోటార్ సైకిల్ ఇలాగెలగలేదు ఇస్తున్నాడు కారు ఎదురుకొచ్చి. ఇప్పుడు ఇలాగెలగలేదు ఇచ్చినప్పుడు ఇలా పడిపోయినప్పుడు మనం కారు పైకి ఎక్కారు. ఒకవేళ మనమే వెళ్ళిపోయి అటు పెట్టడానికి ఉద్దేశం ఆడు చెప్తారు చూస్తారా. ఈ విధంగా చాలా మంది చనిపోతూ ఉన్నారు. యేసు మాటలు మనం వినాలి. యేసు మాటలు వినకపోతే ఈ భూలోకములోను ప్రమాదమే. ఏమండి, పరలోకములకు అసలే వెళ్ళలేము. కింద చూద్దాం. చాలండి, వినలేదు కాబట్టి వీళ్ళకి వచ్చి వెళ్తూ ఉన్నారు. కనీసం వీళ్ళు ఈ ప్రేమను కనబడుతుంది. కొంతమందిలో అయితే ఆ శిశువులు అయితే ఆ ప్రేమ కూడా కనబడలేదు. ప్రకటన గ్రంథంలో అంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథము 17:18 చదువుకుందాం. నీవు దౌర్భాగ్యుడు గౌరుడు దిక్కుమాలిన వాడును
దరిద్రుడును గుడ్డువాడును దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకునుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పొటమి వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడినట్లు ధరించుకున్నటకు సింహాసనం మధ్య గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల మొక్కల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. గురుకులంగా ఎవరు గుర్తిస్తూ ఉంటారు? మనకి యేసుక్రీస్తు ప్రభువారు గుర్తిస్తూ ఉంటారు. ఈ గురుకులు ఏం చేస్తూ ఉంటుందంటే తండ్రి వద్దకు మనం నడిపిస్తూ ఉంటుందంట. మన ఏడుపు, మన దరిద్రం, మన బాధలు, మన సైకిలు పెద్దలు అన్ని తీసేసి ఎక్కడెడుతాడు యేసు ప్రభువారు? సింహాసనంలో ఆశీర్వాడు ఎవరైనా ఆ తండ్రినా అక్కడికి నిన్ను నడిపిస్తాడట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే మోక్షలోక నాయకుడు అని మనం అనుకోవచ్చు. ప్రతి ఒక్క మానవుని కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని తీసుకెళ్తారు తండ్రి వద్దకి. ఈ యేసుక్రీస్తు ప్రభువారు తీసుకెళ్ళకపోతే తండ్రి దగ్గర ఎవరు కూడా వెళ్ళలేడు. ఆయన మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలో మనం అనుసరించాలి. అదే రాసుకొస్తుంది మనకు ప్రకటన గ్రంథంలో. సరే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 55వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయము 55వ వచనం చదువుకుందాం. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణం అనగా ప్రతి ఒక్కరికి కూడా భయము. ఎందుకంటే మరణించిన తర్వాత ఏమైపోతామో దేవుని బిడ్డలకి ఇంకా భయమట. ఎందుకు తెలుసా? అన్యులైతే గొడవ ఉండదంట, దేవుని బిడ్డలకైతే ఇంకా భయం అంట. ఎందుకనగా దేవుని వాక్యం ప్రకారం నడవలేదు. దేవుడు మనల్ని కొడతాడో తిడతాడు, కానీ మరణంత చేస్తాడని దేవుని వీళ్ళ జీవితాంతా భయపడుతూనే ఉంటారంట. అన్యులైతేనో ఇంకొకటి కూడా ఒకసారి భయపడతారు. మనమైతేనో అనుక్షణం భయపడుతూ చేస్తూ ఉంటామంట. వాళ్ళు ధైర్యంగా చేస్తూ ఉంటారంట. ఎందుకు భయపడతామంటే మనము తెలుసు, మనకి మన దేవుడికి ఇష్టం లేని అని విడిచిపెట్టమని తెలుసు. మనం ఏం చేస్తూ ఉంటామంటే శరీరంతో ఇష్టం మనం విడిచిపెట్టలేక కొన్ని చేసేస్తూ ఉంటాం. చేసేసినప్పుడు మనకు భయం వస్తూ ఉంటుంది, భయపడుతూ జీవిస్తూ ఉంటాం. మరణం అనగా అందరికీ భయమే. మరణించిన తర్వాత ఏమైపోతామో, మరణించిన తర్వాత దేవుడి రాజ్యానికి వెళ్తామో లేదు, ఏమైనా లోటుపాట్లు నాలో ఉన్నాయేమో అని భయపడుతూ ఉంటామంట. అదే లోటుపాట్లు లేని వాళ్ళు మాత్రం ధైర్యంగా ఈ మరణాన్ని ఎదుర్కొంటారంట. ఎందుకంటే వాళ్ళ లోటుపాట్లు లేవు కాబట్టి, ఏ మరణమా రా, నన్ను గుచ్చుకో అని తీసుకెళ్ళిన తర్వాత నా దేవుడు మరలా నన్ను లేపుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే మాదిరిగా చేశారు. ఎందుకంటే యెహోవా దేవుడు మాట యేసు ప్రభు విన్నాడు. యెహోవా దేవుడు చెప్పాడు, నువ్వు సర్వ మానవాళి పాపముల నిమిత్తము నువ్వు శిలువలో మరణించాలి. 33.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు నువ్వు సువార్త ప్రకటించాలి. సరిపోవాలి. నువ్వు ఎలా సరిపోవాలంటే అన్ని కూడా దేవుడు తెలియపరిచాడు. నిన్ను లేపుతాను. ఎప్పుడు తర్వాత నేను అని యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు ముందే బోధించాడు కాబట్టి ఒకటి, ఆయన మాట విన్నాడు కాబట్టి నీకు భయం లేదు. ఎందుకంటే చెప్పిన వాడు చేస్తాడు, దేవుడు అబద్ధకుడు కాడు, చేస్తాడు. 2, నాలో ఏ లోటుపాటు లేదు. నాలో తానున్నదని నేను ఎవరైనా నిరూపించగలరా అని పిలాతు కోర్టులో యేసుక్రీస్తు ప్రభు సవాల్ చేస్తూ ఉన్నారు. నేను కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అలా సవాల్ చేయాలి. నాలో లోటుపాటు ఉన్నదా? నాలో క్రైస్తత్వము కొనసాగుతుందా? సకలంగా అవుతుందా? 2-3 కొనసాగుతున్నాయా?
10 ఆజ్ఞల్లో అది ఆజ్ఞ ప్రకారం వేసిన మాట అనగలడు. ఏమాట? నాలో పాపం ఉన్నదని నేను ఎవరు నిరూపిస్తాడు? నాలో పాపం ఉన్నది నువ్వు చెప్పగలవా అనే మాట మనం పలకాలి. యేసుక్రీస్తు ప్రభువారు పలికారే మాట. ఎలా? నాలో పాపం ఉన్నది నేను ఎవరు నిరూపించగలడు? ఎవరు మాట్లాడతలేదు. ఆయనలో పాపం లేదు కాబట్టి, ఆయన తండ్రికి లోబడ్డాడు కాబట్టి తండ్రి ఆయన లేపుతాడు అని నమ్మకము, దృఢ విశ్వాసము ఆయనలో కలిగిపోయి నేను చనిపోయినా తిరిగి లేస్తాను. నా తల్లిదండ్రులు నన్ను అమెరికా పంపిస్తారు. అమెరికాలో నేను 3 రోజులు 4 రోజులు ఉంటాను. మళ్ళీ నా తల్లిదండ్రులు నేను వచ్చేస్తాను. అది ఒక వ్యక్తి లేడనుకో భయం ఉంటుంది అతనికి. చెప్పండి అమ్మా, భయం ఉండదు. ఎంజాయ్ వెళ్ళి వచ్చేస్తాడు. ఎందుకంటే 3 రోజులు కదా అమెరికాలో ఉండేది. నేను ఎంతలో చూస్తాను, వచ్చిన చూస్తాను, మళ్ళీ నా తల్లిదండ్రులు కలుసుకుంటాను. భయం ఉంటుంది. అదే ఏమీ లేదు, కుటుంబం పోషిస్తాము, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆస్తి సంపాదించుకుందాం, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంటాము, అక్కడ ఒక్కమారాము అన్న వ్యక్తులకి ఎలా ఉంటది? వాళ్ళ ఆనందం ఉండదు, ఉంటదా? భయం ఆవరించి ఉంటది. ఎందుకంటే తరగతి ఉండాలి, తిరిగి వస్తాము. ఇక్కడ భయం వేసే వారికి లేదు. తండ్రి వాగ్దానం చేశాడు, నేను నేను లేపుతాను, నిన్ను పుణ్యపట్టనివ్వను, నేను లేపుతాను అని ఎప్పుడైతే వాగ్దానం చేశాడో తండ్రి కుమారుడు దాయజ్ఞంగా అనేకమైన సార్లు చెప్తూ ఉన్నాడు ఈ మాట. ఇదిగో మనుష్య కుమారుడు మరణిస్తాడు, పాపుల చేతికి అప్పచెప్తాడు, తిడతారు, కొడతారు, 3 రోజులు లేస్తాడు అని అనేకమైన సార్లు చెప్పాడు. ఆయన భయం లేదు. ఎందుకంటే తండ్రి లేపుతాడని ఒక నిరీక్షణ ఉంది. నీకు నాకు ఆ నిరీక్షణ ఉంటే సావంటే మనం భయపడదు. నేను మరణమా, నీ ముళ్ళెక్కడా రా గుచ్చుకో, నేను వెళ్ళిపోయినా, నన్ను సమాధిలో పెట్టినా తిరిగి లేచి నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాను. ఇక నాకు భయం ఎందుకు? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో నా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు, అక్కడికి వెళ్ళిపోతాను. నాకు భయం ఎందుకు? మరణం అంటే ఎవరు భయపడతారంటే మరణాన్ని నుంచి విడిపించే శక్తి గలవాడిని తెలుసుకోలేని వాళ్ళు భయపడతా. మరణం అంటే మనకు భయం ఉండదు. ఒక ఉదాహరణ చెప్పాను అంటే, ఎలిజబెత్ గారు అత్తమాట అంటూ ఉంటుంది ఆవిడ, పోతమని ఎలా బ్రతుకు, ఎంతకాలం అవుతావు బ్రతుకు, పోతేనే దేవుడికి పోతాను. చూసారా? ఆమెకు మరణం అంటే భయం లేదు. ఉంటే మాట అంటారా, ఒరే రండిరా పరమాత్ముడు ఎంత సంపాదించాడు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళరా, ఏం చేయరురా అని మొత్తం వరుసెట్టేద్దాం అందరినీ. ఆమెకు మరణం అంటే భయం లేదు. ఈ జీవితం ఎంతకాలం చూసి నింతేది ఏంటి జీవితం? ఒకసారి చూసుకుంటే మన జీవితం కోసం మనం బాగా కష్టపడే వాళ్ళు అయితే పర్వాలేదండి, అందరూ మెచ్చుకుంటారు. కష్టపడే బతకరండి ఎలా ఉంటది? ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం? తెల్లాళ్ళు ఎక్కితే కంప్యూటర్ 100 అయిపోతున్నాయి, టిఫిన్కే 100 అయిపోతున్నాయి. ఊరు గడవాలంటే ఎంతో డబ్బు కావాలి. సరిపోతా ఊరితోటి తెల్లన్నాడు మళ్ళీ ఆకలి, ఆవులు ఆవులు ఆవులు. ఎంతకాలం ఎంత డబ్బు తినేస్తాం? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బు? ఉద్యోగం వాళ్ళు పర్లేదండి, తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించడం పర్లేదండి, లేని పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి, మన జీవితాల గురించి మనం ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టమో ఈ జీవితం జీవించాలి దానికి. ఎంతకాలం, ఎంత కష్టమైనా, ఎంతకాలమైనా ఇంతే. జ్ఞానాన్ని సొలొమోను అంటాడు, పుట్టుట గిట్టుట కొరకే. అంటే గిట్టుడు కొరకేనా? ఏమండి ఆ మాట కరెక్టా కాదా? జ్ఞానాన్ని సొలొమోను అంటాడు, పుట్టుట అంటే గిట్టుడు అంటే చనిపోవడం కొరకైనా పుట్టడం. ఎస్, చనిపోతాం, కానీ తిరిగి లేస్తాం. అది వాస్తవం ఆయనకి తెలియదు. నీకు నాకు తెలుసా వాస్తవం? ఎంత జ్ఞానం అయిపోయి మనము జ్ఞానం సిగ్గుపరచడానికి ఎదురు వాళ్ళని ఎన్నుకుంటాడంటే దేవుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. న్యాయైనా సొలొమోనుకు తెలియదు, పుట్టుడు గిట్టుడు కోసం అంటాడు ఆయన. పుట్టుడు చచ్చిపోతాడు అంటాడు. అంతే. ఇక మనం అంతా మనం ఏమంటున్నాం? ఇప్పుడు చచ్చిపోవట్లేదు. మనం యేసునందు విశ్వాసం ఉంచిన వాడు తిరిగి లేస్తాడంటూ ఉన్నాం. ఆయన ఆ మాట చెప్పడానికి లేదు ఆయనకి.
చూసారా, నీకు నాకు ఇచ్చాడు ఆ భాగ్యము. ఎందరకో పితృకు లేని భాగ్యము నీకు నాకు ఇచ్చాడు. పుట్టుడు పిల్లడు భాగ్యమా మన జీవితము. మన కుమారు చెప్పింది, సరే బాగా అన్నారు లేదు, ఒక పాయింట్ ఏంటంటే పాయింట్, దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నదంట ఒక మనిషి మీద. దేవుడు ఒక మనిషి ఇచ్చాడంటే ఆ మనిషి మీద ఒక ఉద్దేశం ఉన్నదంట. ఆ ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే దేవుడి దగ్గర రావాలి. ఆ ఉద్దేశం చాలా మంది తెలుసుకోకుండా ఈ జీవితం తినడానికి తాగడానికి ఎందుకు చచ్చిపోతారని ఇప్పుడు ముసలైపోయాయి. ఇక ఉద్దేశం తెలుసుకోలేదు. ఇంకా వాళ్ళకేనే ఏమండి, ఆత్మ లేని వారికి తేడా ఏమన్నా? దేవుని ఆత్మ నీకు ఇస్తే నువ్వు ఎందుకు పుట్టావో ఎందుకు పెరుగుతున్నావో అని తెలుసుకోవా. మరి ఆయన ఆత్మ నీలో ఉంది కదా, నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోవద్దు నీకు శిక్ష. నేను తెలుసుకోదు నాకు శిక్ష. ఆత్మ లేని ఉన్నాయి కొన్ని ప్రాణులు, వాటికి లేదు శిక్ష. చచ్చిపోగానే గాలి కలిసిపోతాయి. మనం చచ్చిపోగానే మనం వెళ్ళిపోతాం. నా రక్తం గాలి వెళ్తుంది, ఈ శరీరం మట్టిలోకి పోతే ఇంకోటి మనం అది ఇవ్వకుంటుంటే బాగుండేమో దేవుడు మనకి. అది ఇవ్వకుంటుంటే మనం కూర్చోం, మనం అడ్లకి బయలుదేరుతాం. దేవుని ఆత్మ నీలో నాలో ఉన్నది కాబట్టి మనకు జడ్జిమెంట్ ఉన్నది, తీర్పు ఉన్నది. వాటికి లేదండి. ఎంత చెక్క ఎలాగో అనుకుంటే కుక్కలు చూడండి, ఒకదాని మీద ఎక్కేసి ఒకదాన్ని అవి చేతిలో నీరుతోటే నేను ఎంత సంతోషిస్తానో. ఇంత సంతోషంగా ఉన్నాయి. నిజంగా ఆ సంతోషం ఉన్నాయి వాళ్ళకి నరకం లేదండి. ఆ సంతోషంగా చచ్చిపోతాయి. నవ్వుతాను కార్యక్రమం పడిపోతాయి, చచ్చిపోతాయి. ఇంకా దానికి ఏమి జడ్జిమెంట్ లేదు, దాని ప్రాణం గాలి కలిసిపోదు. నీకు నాకు జడ్జిమెంట్ ఉంది, కొంత శిక్ష ఉందండి. వాటికి ఉన్న శిక్ష నీకు నాకు లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ నీలో నాలుగు పెట్టాడు కాబట్టి ఇది ఆత్మతో చేసిన పనులన్నింటికి లెక్కలు చెప్పాలి. 2 పుస్తకాలు ఉంటాయంట, 2 పుస్తకాలే రాసేస్తూ ఉండాలంట. కనపడదు మన కాదు, కనపడకుండా రాసేస్తూ ఉండాలంటే ఏం మాట్లాడాడు, ఏం చేస్తున్నాడు, ఎవరిని ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా రాసేసి 2 గ్రంథాలు తెలుస్తామంట. మహానుభావుడు యేసుప్రభు సింహాసనాసనుడే కూర్చుంటాడు. అప్పుడు మనం వెళ్ళిపోతామంటే డింగు నువ్వని నీకు తెలుసు, నేనని నాకు తెలుసు. నిజంగా ఏ తక్కువ లేకుండా యేసుప్రభు మాటలు కూడా ఎంతో దేనికి వెళ్ళిపోతాడంట. తక్కువ మస్కిపోవడానికి వెళ్ళాను నేను. ఏమంటాడు ఈయన, ఇలా చూపెడతాడా, ఇలా చూపెడతాడా, ఇలా చూపెడితే మహా అగాధగానం నిద్రపోవాలి. ఇలా చూపెడితే ఓహో పరిశుద్ధమైన తత్వం, సంతోషము యేసులో అని ఆటోమేటిక్ మనకే తెలిసిపోతాడు. ఇప్పుడు ఏసై అంటాడంట, మాట్లాడంటే చేసి పెట్టాడంటే అంతే. అది ఎప్పుడైతే చేసి పెట్టాడో జమ్మని పోతాం అంతే. ఒకనాకి కానీ ఎందుకు అలా చేస్తున్నాడు? మళ్ళీ ఆయన ఆత్మ పెట్టాడు. ఒకటి ఆయన ఆత్మ పెట్టాడు, 2 ఆయన స్వరూపం ఇచ్చాడు. మానవుడు మహనీయుడు. మానవ సేవ, మానవ సేవ. సరే, మనుషులకి సహాయం చేస్తే దేవుడికి సహాయం చేస్తూనే ఉంటాడంట. మానవుడికి అంత విలువనిచ్చాడు దేవుడు. తన ప్రేమికునిచ్చాడు, తన స్వరమునిచ్చాడు, తన ఊపిరిని ఇచ్చాడు. అందుకే జడ్జిమెంట్ ఉంది మనకి అందరికి, శిక్ష ఉంది మనకి. అందుకే ఆయన రూపాన్నిచ్చి ఆయనలో ఉన్న గుణాలను మనకి ఇచ్చాడు కాబట్టి శిక్ష మనకి. ఈ పక్షులకి వీళ్ళకి లేదు. వాళ్ళని కదుగుదాకా అన్నాడు, కరిగిపోయి హాయిగా కొన్ని రోజులు ఉంటే కలిసిపోతాయి, హాయిగా గాలి కలిసిపోతాయి. నువ్వు నేను హాయిగా గాలి కానీ వీలు లేదు. కాబట్టి శిక్షకు గురి కాకుండా ఉండాలంటే యేసును మనము వెంబడించాలి. ఓ మరణమా నీ ఒళ్ళెక్కడ? మరణం అంటే అగ్నిగుండంలో పడేసింది. మరణం అనగా అంటే మన 2 మరణం అనగా ఇక్కడ ఈ శరీరం భౌతికమైన శరీరంతో వెళ్ళిపోదు మనం కూడా. కాబట్టి ఇక్కడ బతికే బతుకు తక్కువ అంట, అక్కడ బతికే చాలా ఎక్కువ. ఇప్పుడు అక్కడ బతికే బతుకు చాలా ఎక్కువ రోజులు దేవునితో ఉంటే సంతోషము,
అక్కడ బ్రతుకు చాలా ఎత్తు నుండి ఆ నరక స్థలంలో పోయి బాధపడుతుంటే చాలా విస్తారమైన పరిస్థితి. మరణమా నీ గుళ్ళెక్కడా? ఆ మరణపు మునులు విడిచిన వాడు ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మాట వినోళ్ళని ఆ మరణపు ముందు అంటుకోదు. ఎందుకంటే ఆయన లేపుతాడు. వినోళ్ళు ముచ్చుకుంటారు. ఆ ముళ్ళు ఏమన్నా ముళ్ళుని ముచ్చుకుంటున్నాను సంతోషమా ఆనందమా? చెప్పండి. గర్వంగా వెళ్ళిపోతూ ఉంటాం. పెద్ద ముళ్ళు ముచ్చుకుందనుకో అమ్మో కాల్ పెట్టేసి అమ్మా వచ్చే అమ్మా వచ్చే ఏడా ముళ్ళు పుచ్చుకో. సరే ఎంత నష్టం కలుగుతూ ఉందో మరణకు ముళ్ళు. ఈ ముళ్ళు పుచ్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటది. ప్రతి ఒక్కరిని ఎదురు చూస్తూ ఉంటది. ప్రతి కుటుంబంలో కూడా ఎదురు చూస్తూ ఉంటది. గర్జించు చెవుమలే ఉన్నాడు విరోధి. ఏమన్నాడు? మరణాన్ని కిటికీ గుండా వెళ్ళిపోతూ ఉంటాయంట. ఏమన్నా దేవుడు వాక్యానికి లోబడకపోతే తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే హఠాత్మను వచ్చి ఈ కిటికీ గుండా కూడా ఉంటుందంటారు ప్రాణాలు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా దేవుడు వాక్యం చేత మన జీవితాన్ని సరి చేసుకోవాలి. మరణమా నీ ముళ్ళెక్కడా? మరణముకున్న బలము ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రము పాపమా అనగా ఏంటో చూపెడుతూ ఉంటుంది. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు దొంగతనం చేస్తున్నావు, నువ్వు నరహత్య చేస్తూ ఉన్నావు, ఇది మంచిది, ఇది చెడు అని చెప్తూ ఉంటా తప్ప నేను పరిశుద్ధులుగా మార్చే అర్హత ధర్మశాస్త్రముకు లేదు, పాత నిబంధనకు లేదు. నేను పరమాత్మ దగ్గర తీసుకెళ్లే అర్హత పాత నిబంధనకు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆయన ద్వారానే మనం మరణాన్ని జయించాలి. ఈ మరణము ముచ్చుకోకుండా ఉండాలంటే నేను యేసును వెంబడించాలి. యేసు ప్రభువాన్ని వెంబడించాలి. ఆయన మాట వినాలి. ఆయనకి లోబడాలి. అందుకే అంటుంటాడు, ఓ మరణమా నేను ముళ్ళెక్కడా? ఓ మరణమా నేను విజయం ఎక్కడా? ఎందరో మరణిస్తూ ఉన్నారు. మరణించినప్పుడు మరణానికి విజయం వస్తూ గొంతులేస్తూ ఉంటుంది మరణం. మనం మరణిస్తే గొంతు లేదు మరణం. మనం మరణించి తిరిగి లేస్తాం కాబట్టి మరణం గొంతు లేదు. మరణానికి సంతోషం ఉండదు. ఎందుకంటే వాడు మరణించాడు, మనకు తిరిగి లేస్తాడు. యేసును వెంబడించిన వాడికి మాత్రము జయము, ఆ దుష్టుడికి జయము. ఇది అంటుంటారు, మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణము ముళ్ళును పాపము పాపమునుకున్న బలము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, పాపం అనగా ఏంటో, పుణ్యం అనగా ఏంటో మనకు తెలుసు. పాపం అంటే మనుషులు చంపేది కాదు. చాలా రకాల పాపాలు ఉన్నాయి. దేవుని బిడ్డలకు ప్రార్థన చేయకపోవడమే పాపము. దేవుని కూడా ఎదుటి వారికి సహాయం చేయకపోవడమే పాపము. దేవుని కూడా అబద్ధమాడడమే పాపము. నరహత్య పాపము, దొంగతన పాపము, ఇలాంటి పాపములు ఎన్నో ఉన్నాయి. ఈ పాపానికి బలము, దీనికి కారణము, దీని జీవితం ఏంటంటే మరణము. అందుకే దేవుని బిడ్డలకు దేవుడు చెప్తూ ఉంటాడు, వీళ్ళకి దూరంగా తెలుసుమా, ఆ మంటకు ముందు మీరు గుచ్చుకోకూడదు. గుచ్చుకుంటే మీరు నాకు దూరం అయిపోతారు. అందుకే వారానికో సారి పెట్టాడు దేవుడు. ఏంటి నా విషయాలని నేను చెప్తాను, వినండి, వాటి ప్రకారం నడుచుకోండి. ఈ పరిశుద్ధమైన గ్రంథాలు ఇచ్చాడు దేవుడు. ఇందులో ఉన్నది చదవండి, దీంట్లో నడవండి. ఎందుకంటే దేవుడికి మన మీద నాకు ప్రేమ చెప్పిన ఇలా బతుమాలుతూ ఉన్నాడు. ఒక రోజు వస్తుందంట, ఇది బతుమాలు అంట. గొర్రె పిల్లగా వచ్చిన యేసు కొత్త సింహంలో వస్తాడట. అప్పుడు యేసు ప్రభువా, ఇప్పటి వరకు మీరంటే నేను పెద్ద లెక్క చేయలేదు, కానీ తండ్రి ఇప్పుడు లెక్క చేస్తాను, మిమ్మల్ని నేను ప్రేమిస్తాను, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అన్న యేసు మాట్లాడండి. ఆ కళ్ళు అయితే చూడలేమంట. ఎలా వస్తాడైనా గొర్రె పిల్లగా మరి అయినా యేసు కొత్త సింహమై వస్తాడట.
పదవ సింహమూర్తి అంటే సింహమూర్తి అంటే ఎవరిని ఎదురెత్తాడా అందరా నువ్వు గోరొట్టేదో రాణి లోపలికి పోసుకుని షర్టేటలో ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం వేసేసుకుంటాం. ఇప్పుడు పదవ సింహమూర్తిలో ఆగిపోతాం. ఇక యేసు ప్రభువుని అడిగేదే ఉండదు. ఆ అగ్ని నేత్రాలు వెళ్ళలేదు, మనం చూడలేము. ఇక్కడ దేవదూతలే చూడబోతున్నారు. ఇక దేవుడిని ఏం చూస్తాం మనము? ఏమండి, దేవదూతలు చూడలేక వాళ్ళు ఏం చేస్తున్నారు? ఊరు నుండి పోయి ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఇక దేవుడిని ఏం చూస్తాం మనము? అగ్ని నేత్రాలతో వస్తాడండి ఆయన. ఇచ్చిన టైం అయిపోయింది నీకు బాబు, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇది టైం లేదు. అగ్ని నేత్రాలతో ఆయన వస్తాడట. అగ్ని నేత్రాలతో వస్తే మనం వెళ్ళలేదు, ఎదురుగా వెళ్ళలేము, ఎదురుగా అక్కడ ఉంటాం. యేసుని ఎదుర్కోవాలి మనము. యేసుని ఎదుర్కోవాలంటే యేసు ప్రభు చెప్పిన మాట మనము వినాలి. చాలా మంది అంటూ ఉంటారు, ఒక విచిత్రం ఏంటంటే తెలుసా, యేసుక్రీస్తు ప్రభు లేకపోతే పరలోక రాజ్యము మానవుడికి లేదు, యూదులకి లేదు, నీకు లేదు, మనము అన్యులము. ఒకవేళ యూదులు పలబడ్డారు, దానికి ఒక కారణం ఉంది. ఏంటి కారణం? మనము దేవుని వల్లగా మారలేని దేవుడే మనకు ముసుకేశాడు. అంటే అర్థం అవదాలకి ఏమండి, ముసుకేసుకుంటే కళ్ళుకు ఒడ్లు కట్టుకుంటే సరిగా మనకి కనపడదు. యూదులకి దేవుడు పెట్టాడు. ఏం పెట్టాడంటే అది అర్థం అవదు. ఏసు ఎవరో తెలిసి తెలియకుండా ఉన్నారా? ఏసు ఎవరో తెలిస్తే చిరువేరు. అందుకే యేసుప్రభు అంటారు, ఒక మాట అంటారు, ఏమని? 7 మాటలో మాట ముగిస్తాను అయిపోయింది, ఇంకో 5 నిమిషం టైం. 7 మాటలో మాట చూసారా? వాక్యం విన్నవాళ్ళు తక్కువ చెప్తారు. వాక్యం విన్నవాళ్ళు వినాలి. వినుడు వలన విశ్వాసము. మనకు సంబంధించిన వాళ్ళకి ఏమండి, ఏమండి, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో ఎరిగితే యేసయ్యను సిలువేరు. ఖచ్చితంగా అన్నాడు ఆ మాట. నిజంగా ఆ మాట ఆయన పలకపోతే దేవుడు కుమారుని సిలువేస్తున్నాడు. బొగ్గులను క్షమాపణ కోరాడు దేవుడు. ఒక దైవ కుమారుణ్ణి అనేక మంది చెప్తున్నారు అక్కడ. క్షమాపణ కోరాడు దేవుడు. తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరిగితే ఇలా చేయరు, ఎరిగితే వీళ్ళని సిలువేరు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు క్షమించండి అనే మాటలో ఆ దైవ ఉగ్రత ఆలోచన. తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు. అలాగే యూదులకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు. ఆ ముసుకేసిన కూడా దేవుడే. దేవుడు చూడండి, తన ప్రేమికులు ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా కుల మత భేదాలు లేకుండా, ఏమండి, చిన్నోడు కానించి పెద్దోడు కానించి, ఉన్నవాడు కానించి లేనివాడు కానించి, అదుపుకున్నవాడు కానించి, అందులో ఉన్నవాడి కోసము అందరికి తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఒకటి ఆ స్వరూపం ఇచ్చిన దేవుడు అందరిని కూడా దైవ రాజ్యంలో చేర్చడం కోసము స్వజనంలో, ఎవరు స్వజనులు? యూదులు స్వజనులు. దేవుడు స్వజనులకి అంధత్వం కలిగేశాడు. ఆయన సరిగా అర్థం అవ్వకుండా చేశాడు. యేసయ్య ఎవరు అని. కాబట్టి ఆ యేసయ్యను సిలువేశారు. ఆ యేసయ్యను సిలువేశారు కాబట్టి, యేసు రక్తములో కాల్చారు కాబట్టి, అయోగ్యమైన మనకు, అడిగి ఒలివేల చెట్టువైన మనకు, అన్యులైన మనకు ఇక్కడ కళ్ళు తెరవబడ్డాయి. ఆతారం సినిమా చూసారా? ఆతారం ఆతారం సినిమా చూడలేదా? అవతారం. అక్కడ కళ్ళు ముందు ఇక్కడ కళ్ళు తెస్తాయి. అంటే కొంచెం 15 సంవత్సరాలు ఉందనుకోండి, అక్కడ కళ్ళు పోతాడు ఒక ఆయన, ఇక్కడ కళ్ళు తెస్తాయి. అక్కడ యూదుల కళ్ళు మూసారు, మూతపడ్డాయి. ఇక్కడ మనకు కళ్ళు చెరవబడ్డాయి. కాబట్టి తన పోలిక ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా, ఏ మనిషికి కూడా ఆ పరలోక భాగ్యం దక్కకుండా ఉండని ఆలోచన ఆయనకి లేదు. కాబట్టి స్వజనులు కళ్ళు మూసి ఆయన సిలువేసిలా చేసి, ఆ రక్తంలో అన్యులము ఏమీ తెలియని వాళ్ళము, కుక్కల్లాంటి వాళ్ళము,
అడిగి వేరే చెట్లు లాంటి వాళ్ళమైన మనల్ని వారితో సమానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నిజానికి మనం యూదులు కాదు, పాత నిబంధన భక్తులు కాదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యమా అంటూ దేవుళ్ళగా మారిపోతున్నాం. యేసును పక్కన పెట్టిన ఎవరికో దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. నిజానికి పాత నిబంధనలో ఉన్న ప్రకారం నడుచుకునే అర్హత మనకు లేదండి. ఆ యూదులకే ఉంది. వాళ్ళే సినిమాలు చేస్తూ ఉంటారు. యూదులకున్నా వాళ్ళు ముసుకుంది కాబట్టి అలా చేస్తూ ఉన్నారు. కానీ మనం ముసుకులేదు కదా, మేము అలా చేయొచ్చా? వాడు ఎవరు కారకుడు? కాబట్టి మోక్షలోక నాయకుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు? యెహోవా దేవుడు కుమారుడు. అయితే వారసుడు కదా. చంద్రయ్య గారు చనిపోయారు. ఇప్పుడు వారసులు ఎవరు? సార్ కుమారుడు వారసులే కదా. అంటే ఇంకా చంద్రయ్య గారు అంటారా? వారసులు ఎవరు? ఆ కుమారులు ఇద్దరు వారసులు. ఇప్పుడు కుమారు వారసుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు తండ్రి వారసుడు. తండ్రి ఆయనకి సమస్తాన్ని అని చెప్పేశాడు. ఇక నన్ను నా గురించి వద్దు కానీ నా కుమారుడు చెప్పిన మాటలు నువ్వు విను చాలు, దేవుని రాజ్యం నువ్వే. యూదుల్లో మనం చేయగలదు. యూదులకి మనకి సరిపోదు. దేవుడు ఏర్పరుచుకున్న జనాంగం అయితే యేసుక్రీస్తు ప్రభువుల పుణ్యం అంటూ నాకు సహోదరులు అయిపోయాం. ఎవరికి? యూదులకు సహోదరులు అయిపోయాం. కాబట్టి తిరిగి లేచిన యేసును మనము వెంబడించాలి. తర్వాత మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఈ మరణం అనే ముళ్ళు ఎక్కడా? దేవుడి బిడ్డకి గుచ్చుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఎలిజబెత్ గారికి ఆ మరణం కావాలని ఆహ్వానించింది. వాళ్ళు ఆవిడ తిరిగి లేస్తుంది. ఆయన నిరీక్షణ ఆవిడ ఉంది. అలాగే చంద్రబాబు గారు కూడా అంటూ ఉండేవారు, ఎందుకు వచ్చిన బతుకు చాలే బాబు ఈ జీవితం. మా తోటూరుని ఎంతమంది చచ్చిపోతున్నారు, డయాలసిస్ చేసుకోవడానికి చచ్చిపోతున్నారు అంటే మీ ఎక్కడ మొదలేదండి. ఆయనకి సావంటే భయం ఉంది. ఆయనకి సావంటే భయం కూడా మాట్లాడారండి. ఎవరో తీసుకెళ్తలేదు. ఆయన ఎంతమంది జనాలు ఉన్నారు, కూతురు ఉన్నారు, కోడలు ఉన్నారు, మోటార్ సైకిల్ మీద మేము పడిపోతున్నాం, వచ్చేస్తున్నాం, ఎవరన్నా చేస్తున్నా ఇది న్యాయమా అంటారు. సావంటే భయం లేదు, జీవితం జీవించేసాం, మరణం అంటే భయం లేదు. చాలా సార్లు అంటూనే ఉన్నాం. ఆ ఫోటోలు ఎంతమంది పోతున్నారు, ఎంతకాలం పోతుంది బతుకు. అదే మాట మరియమ్మ కూడా అంటూ ఉంటారు. ఆయనకంటే ఉండే అన్నాడు, ఎందుకు వచ్చిన ఆయన బతుకు ఎన్నో అయిపోయాయి కదా, దేవుడు పిలుచుకుంటే బాగుండు, దేవుడికి స్తోత్రాలు హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ ఉంటారు? మనం ఎవరు పిలుచుకోవాలి? మనల్ని దేవుడు పిలుచుకుంటే బాగుండు అనే మాట ఎవరు అనగలరు? చెప్పండి, ఎందుకు చేస్తాను అయిపోయి ఎవరు అనగలరు? చెప్పాలి. నన్ను దేవుడు పిలుచుకుంటే బాగుండు అనే మాట ఎవరు అనగలరు? చెత్తపడేమో ఎక్కి మాత్రమే అనగలరు ఆ మాట. చెత్తపడలేనుడు కాదు రోడ్డు ఎవరో 3 రోజులు వెళ్ళిపోయాడు, అది గురించి చచ్చిపోతానా? ఇంకెప్పుడు మాత్రం చెప్తుంది నాకు. ఇక్కడ నాకు పూర్తిగా మారలేదు, 2 కూడా ఉన్నాయి కదా నాకు. నరకంగా పోతారేమో, ఇంకా నీరసం అయిపోతాడు. చెత్తపడ్డాడు అయితేనా పిలుచుకుంటే బాగుండు. ఎవరు చెడుపడ్డాడు కాబట్టి పిలిస్తే బాగుండు. చదువుకున్న పిల్లలకి బాగా చదువుకున్న వాళ్ళు నేషనల్ అనుకుంటారు, ఆ ప్రెసిడెంట్ నాకు చెప్తే బాగుండేడు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే చెప్పేస్తారు ఆ హృదయం అది చదివేసినాడు కాబట్టి పక్కన చెప్పేస్తాడు. చదవలేడు నాకెంత ప్రెసిడెంట్ ఇలాగే అవుతారు. గమనించండి, చర్చలో అయినా స్కూల్లో అయినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుంటారు, ఇంట్రెస్ట్ లేదంటే వెనకాలంటారు. చర్చలోకి ముందు వచ్చారంటే దేవుడు మాటలు కావాలని ప్రేమతో ముందు కూర్చుంటారు. ప్రేమని మిమ్మల్ని కదా ప్రేమ లేదు వెనకాల వచ్చి కూర్చుంటారు. స్కూల్ కూడా అంతే. రమేష్ అలాగే
అది ఎక్కడికన్నా ఎంత ప్లేస్ ఉన్నా వెనకాల కూర్చోడానికి వెళ్ళాడు. ముందు కావాలి ఉన్నది ఎవరు మా ఊరి ముందుకు దేవునికి రంగంలోకి స్త్రీలు వెళ్తారు, పిల్లలు ఉన్నారు చూడండి. సిద్ధపడిపోయిన మాత్రం ఈ మాట అనగలరు. తెలుసుకుందాం అంటూ ఉండేది అలాగే అభిప్రాయం. ఇది ఇక్కడ సాక్షి ఉంది అభిప్రాయం అంతకాలం పడితే రా మెసేజ్ పెట్టుకోండి పోతాం. ఆ ఎల్లగా అలాగే నేను పోతాం. ఎంతకాలం పడతారు వాళ్ళు డయాలసిస్ చేసుకుంటే అభిప్రాయం చంద్రగారు జాయిన్ చేసుకుంటూ ప్రాణం అంటే ఎంత భయం లేదో మీరు అర్థం చేసుకోండి. దేవుడి మీద కూడా లక్షణం అదే. ఎందుకంటే సచ్చినా తిరిగి లేస్తాము. లేపుతాడు దేవుడు. ఇక 70 సంవత్సరాలండి మన ఆయుస్సు. అక్కడ ఇక అలా దొరుకుతూనే ఉంటామంట. గమనించండి మరి 70 సంవత్సరాల్లోనే ఎన్ని తంటాలు పడి ఎన్ని తంటాలు పడి ఎలాగంటే అలాగంటే ఇలాగంటే అంటూ నేను అంటూ ఉంటాను. మనమే మోసం చేసుకుంటాం. ముగిస్తాను నేను. మా గుడికి ఎందుకు రాలేదు అంటే ఇంట్లో వాళ్ళకి అనుభవం. ఇప్పుడు ఎవరు మోసం చేస్తున్నారు? ఆ రాత్రిలో ఎందుకు కూడా రాత్రి నువ్వు ప్రేమ అంటారు. అమ్మ గుడికి ఎందుకు రాలేదు నువ్వు? గుడికి వచ్చి నువ్వు వాక్యం వినకపోతే నువ్వు మారకపోతే ఎక్కడ పోతావు నువ్వు? భయంకరమైన పరిస్థితి పోతా తల్లి అంటే నువ్వు సాగులు చెప్తావు. అది పాస్టర్ గారికి నష్టం కాదు సుమా, మనకే నష్టము. డాక్టర్ రాసిన మందులు వేసుకుంటే ఎవరికి నష్టము? రోగికా డాక్టర్గా అండి? రోగికా డాక్టర్గా వేస్తే మాటలు చెప్తా ఉంటే వినకపోతే విశ్వాసికి నష్టం సుమా. చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం. డబ్బు విషయంలో తెలివైన వాళ్ళు, మాటల విషయంలో తెలివైన వాళ్ళు, అన్నింటిలో తెలివైన వాళ్ళు. కానీ మన ప్రాణం నరకములో పడి కొట్టుకుంటుందని ఆయన యుగాలు ఏడుస్తా ఉండాలంటే ఆ బాధ అనుభవించలేమని ఒక్కరికి ఉండదండి. అదే దైవ భయం అంటారు. నీ ప్రాణం నరకంలో పోవడానికైనా ఇష్టపడుతూ ఉంటావు. దానికోసం నువ్వు ఆలోచించు. నీ తల్లి కోసం, నీ తండ్రి కోసము, నీ ఇల్లు కోసం, నీ మేడ కోసము, నీ పొలం కోసం, నీ తినే ఆహారం కోసం నువ్వు ఎన్నో కొద్దిగా చేసుకుంటావు. మరి యుగాలు నరకంలో పడి ఏడుస్తూ ఉంటావని దైవ గ్రంథం ఘోషిస్తూ ఉన్నది. దైవ గ్రంథమే కాదు, ఇతర మతాలు కూడా ఘోషిస్తూ ఉంటాయి. కలియుగం తెలుసా? కైలాసం, స్వర్గం. స్వర్గంలోకి వెళ్ళాలంటే, కైలాసంలోకి వెళ్ళాలంటే మంచి పనులు చేయాలి అంటే తప్ప ఆ మంచి ఏంటనేది చెప్పడం. మన జీవితం కోసమో మనం ఆలోచిస్తూ ఉన్నామా? నేను అంటాను తెలివైన అనుకోవాలి. అందరం కూడా తెలివైన కాదండి. ఉద్యోగం చేస్తాం, వ్యాపారం చేస్తాం, ఇందులో డబ్బు సంపాదించుకున్నాం అదే అనుకుంటూ ఉన్నాం. నా పిల్లలకి ఇష్టకుంటాం, నా పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ ప్రాణం, ఈ ఆత్మ యుగాలు ఇక ఆ నరకం కూడా ఏడుస్తూ ఉంటుంది. దానికోసం ఆలోచిస్తూ ఉన్నామా? లేదు. తెలివైన ఎలాగయ్యా? చాలా తెలుగు తక్కువ మనం. ఇందిరాగాంధీ అందంట, ఇందిరాగాంధీ మీటింగ్ వచ్చినప్పుడు అందంట, ఆంధ్రాకి వచ్చి ఈ ఆంధ్ర వాళ్ళందరూ గొర్రెల్లాటోళ్ళు ఉన్నారు కదా, గొర్రెల్లాటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే పాపం ఏం చేద్దాని అంటే పాపం వచ్చి కదా ఆవిడ తను ఏమీ తెలియదు ఈ ఆంధ్ర వాళ్ళకి. ఎప్పుడు నేను ఎలక్షన్ నిలబడినా ఆవిడకి స్వరం పెట్టాను. కాబట్టి ఇందిరాగాంధీ అంటే అంత ప్రేమ. ఆవిడ పార్టీ రాకపోయినా ఇక్కడ మాత్రం వచ్చేసిందంట. పవన్ కళ్యాణ్ ఎక్కడ వచ్చిందో మాకు వచ్చిందా? అలా వచ్చేసిందండి. ఇక్కడ ఆవిడ రాకపోయినా ఆవిడ మనం ప్రేమించి గొర్రెలాంటి వాళ్ళు అంటే గొర్రెలాంటి ఏమీ తెలియని పర్మలకి మంచి వాళ్ళు. నిజమే మాట. మనము కూడా గొర్రెలాగే ఉన్నాం. మన బ్రతుకు కోసం మనం ఆలోచన చేస్తలేదు. అసలు యుగాలు అగ్నిలో పడి కాలిపోతూ ఉంటాం. ఆ బాధ భరించలేమో దైవ గ్రంథం ఘోషిస్తూ ఉంటే పక్కన పెడుతూ ఉన్నాం. రేపని ఏముందని వాయిదా ఎంతకాలం పెరుగుతాం? 70 సంవత్సరాల జన్మని ఇచ్చేస్తాయి. ఒకప్పుడు చిన్నాను అర్థం అయిపోయాడు. అది ఉందా? 60 జన్మ తిరిగి వచ్చేస్తాయండి. తిరిగి వచ్చేసిన తర్వాత యుగాలు ఏడుస్తూ ఉంటావా? చిన్న కాలు కాస్తే చాలు బాబోయ్ నాయన నాకు ఇంగ్లీష్ నుంచి సబ్జెక్ట్ అంటారు. కాలిపోయిన దగ్గరికి వెళ్ళి సార్ చూడండి, జనరల్ హాస్పిటల్కి వెళ్ళి కాలిపోయిన సెక్షన్ లో సార్ చూస్తే అప్పుడు మన దేవుడు మనకు గుర్తొచ్చి కొంచెం భయపడి వస్తుందేమో.
కాలిపోయిన బాధ ఎంత అంత కాదు సుమా, చాలా బాధ అంట, తట్టుకోలేరంట, పిలుస్తూ ఉంటారంట అమ్మ నర్సుడు. ఏదో ఇంజక్షన్ ఇచ్చి తప్పే తల్లి. ఇక ప్రేమలు ఏముండవు. ఎప్పుడు ప్రేమలు ఉంటాయి? బిడ్డ మీద, తల్లి మీద ఎప్పుడు ప్రేమ ఉండదు తెలుసా? ఆరోగ్యం బాగున్నప్పుడు. నువ్వు పక్కన కాలిపోతూ ఉంటే నీకు తల్లి లేదు, పిల్ల లేదు, ఏ బాధ నువ్వు భరించలేవు అంటూ ఉంటారంట. ఇంజక్షన్ ఇచ్చి తప్పే తల్లి. ఎటు చిన్నది కాలితేనే. మరి నువ్వు టోటల్గా కాలుతూ ఉంటావు, నీ ఆత్మ కాలుతూ ఉంటుంది, భరించలేని బాధలో ఉంటావు. మరి ఇంకేం చేస్తావు? నువ్వు ఎంతకాలం భరిస్తావు? నువ్వు భరించలేవు, నువ్వు సాగలేవు. ఇటువంటి ప్రమాదం మానవుడికి పొంచి ఉన్నది. అందుకే రక్షణ కావాలి నీకు, అందుకే యేసయ్య కావాలి నీకు. ఆ యేసయ్య లేకపోతే జీవితంలో ఏమీ లేదు. భక్తులు అన్నమాట. ఎన్నో భాగ్యాలు ఉండొచ్చు నీకు, నువ్వు ధనవంతుడే. రక్షణ భాగ్యం లేకపోతే నీ పని సున్నా, ఇంకేమీ లేదు. రక్షణ కావాలి నీకు. దేనిలోంచి రక్షణ కావాలి నీకు? రండి, ప్రమాదం పొచ్చి ఉంది కదా, అగ్ని ఆడకం పెరిగేదని ప్రమాదం పొచ్చి ఉంది కాబట్టి అందులో నువ్వు రక్షించాలంటే ఎవరు కావాలి నీకు? ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడే యేసయ్య. ఆ యేసయ్య మాట నువ్వు వినాలి. వింటే సుఖపడతావు, వినకపోతే కష్టపడతావు. కాబట్టి ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన దేవుని మనపైన బహుగా కుమ్మరించిన కాక నిర్వాక్షం ముగిస్తూ నాకైతే సమయం వల్ల ఇస్తూ స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చెప్పని మరి మర్మాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయన తిరిగి లేచారు కాబట్టి ఆ యొక్క వెనుకాలు మరి ఇంకా ఎంతమంది ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసాన్ని మనం దీనిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సమయం తీసుకోండి. కాబట్టి అటు రీతిగా మన జీవితం అంటే దీన్ని బట్టి ఏంటంటే మనము లేట్గా రాకూడదు, సమయంలో రేటుగా రాకూడదు. ఏమన్నా మీకు చెప్తుంటా ఏం చెప్తుంది కదా. కాబట్టి ఇవన్నీ చెప్పిన వాక్కుని బట్టి మనం నేర్చుకోవాలి. శుక్రవారం అయిపోయింది, మళ్ళీ ఏమొచ్చినప్పుడు ఈరోజు వేస్తుంటే పునరుద్ధానం. మనం ఆయన ఎలా వేసాడు అలాగా మన పాపకే కూడా విడిచిపెట్టేసి మనం నూతనంగా ఉండాలి, మంచిగా కనపడాలి. కాబట్టి వేరు మాటలు జీవితం కాక మరి కాన్పే పడదాం. కాన్పే పడదాం 615 కాలమంతా నిన్ను కాచిన దేవుడు ఈ రోజు నిన్ను ఎంతో దీవించును. నీ మనసియ్యి స్తోత్రము చేయి. మట్టి కొండగా పుట్టించినాడు, కంటి పాపగా కాపాడినాడు. మట్టి కొండగా పుట్టించినాడు, కంటి పాపగా కాపాడినాడు. అందరినెన్నో ఎక్కించినాడు, అందరిలో నిన్ను హెచ్చించినాడు. అందరినెన్నో ఎక్కించినాడు, అందరిలో నిన్ను హెచ్చించినాడు. నీ మనసు
వందనాలెన్నెన్నో ఎక్కించినాడు, అందరిలో నిన్ను హెచ్చించినాడు. వందనాలెన్నెన్నో ఎక్కించినాడు, అందరిలో నిన్ను హెచ్చించినాడు. స్తోత్రం. హల్లెలూయా. 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 సాక్షాలు చెప్తున్నాము. ఎవరి సాక్ష్యం అయితే వాళ్ళు చెప్పాలి. ఇక్కడ చెప్పండి, మీకు ఎవరి సాక్ష్యం వాళ్ళకి అనుభూతిగా పంపించిందో వారు వ్యక్తిగత వచ్చి చెప్పాలి. ఎవరైనా చెప్తారని చెప్పండి. Hey,